धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं लक्ष्मीचरणराजीवलाक्षालक्षितवक्षसे विश्वसर्गादिलीलाय वेंकटब्रह्मणे नमः वेंकटब्रह्मणे नमः। ఖాండిక్య కేశిధ్వజ సంవాదంలో ఉన్నాం. కథ మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఖాండిక్యుడు అన్నారు ఒక ఆయన, ఇంకొక ఆయన కేశిధ్వజుడు. వీళ్ళిద్దరూ జనక మహారాజు, మనం అనుకుంటున్నటువంటి జనక మహారాజు వంశం అన్నమాట. ఆ వంశంలో పుట్టారు. ఖండిక నుంచి వచ్చింది ఖాండిక్య అన్నారు. ఖండిక తెలుసు కదా, కవిత ఖండిక అది అంటూ ఉంటాం. ఖండిక అంటే వేదంలో ఉన్న ఒక భాగానికి ఖండిక అని పేరు. అంతకుముందే ఖాండిక్యుడికి ఒక చిహ్నాన్ని మనం చెప్పుకున్నాం. ఆయన కర్మశూరుడు, అంటే యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి, వాటి విధి విధానాలు ఏమిటి, వాటిలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటి ప్రాయశ్చిత్తాలు ఏమిటి, ఇలాంటి విషయాలలో ఆయన బాగా నిష్ణాతుడు అనమాట. ఆ నిష్ణాతుడు అన్న విషయం ఆ పేరులోనే ఉంది. ఆయన ఖాండిక్యుడు అన్నాడు. అంటే కర్మకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. ఆయన స్పెషలైజేషన్ అదనమాట. మరి ఈయనెవరండి? కేశిధ్వజుడు అన్నారు. కేశ అంటే కశ్చ అశ్చ ఈశ్చ కేశాహ, అవి కలిగిన వాడు కేశి అని అర్థం. క అంటే బ్రహ్మము అని అర్థం. ఆ అంటే విష్ణువు అని అర్థం. ఈశ అంటే శివుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు వీళ్ళ ముగ్గురి తత్వం కలిస్తే కేశ అవుతుంది. అంటే పరబ్రహ్మస్వరూపం అనేది ఏమిటి, దాన్ని ఎలా మనం చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం తెలిసినవాడు కదా. అందుకే కేశిధ్వజుడిని రాయలవారు మనకి ఎలా పరిచయం చేశారు? ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, పరబ్రహ్మస్వరూపం గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయనకి కేశిధ్వజుడు అని పేరు పెట్టారు. ఈయన కర్మ మీద బాగా ఎక్కువ పట్టుంది ఖాండిక్యుడికి. కేశిధ్వజుడికేమో జ్ఞానం మీద పట్టుంది. ఆ జ్ఞానం ఉన్నవాడు కాబట్టే తన యాగంలో యజ్ఞ పశువు ధేనువు పులివాతపడి మరణించడం వల్ల యజ్ఞానికి విఘాతం ఏర్పడితే ఆ వైకల్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలి? ఈయనకి జ్ఞానం అయితే ఉంది, కానీ అనుష్ఠానం తక్కువ అన్నమాట. అంటే యజ్ఞం ఎలా చేయాలి, అందులో విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ తెలియవు. పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి యాజ్ఞికులు చెప్పింది చెప్పినట్టు చేస్తాడనమాట. ఇప్పుడు వైకల్యం ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా దానికి పరిష్కారం చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళందరికంటే గొప్పవాడు కర్మశూరుడైనటువంటి ఖాండిక్యుడు. ఆ ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళమన్నారు. వెంటనే ఎగిరి గంతేశాడు మనవాడు. ఎందుకని? ఏదైనా ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఉన్నప్పుడు అది పూర్తి చేయకుండానే మరణం సంభవించిందే అనుకుందాం, దానివల్ల మోక్షం వచ్చేస్తుంది. ఇవన్నీ చేయడం దేనికి? మోక్షం కోసం కదా. అది పూర్తి చేయకుండానే మోక్షం వచ్చేస్తే దాన్ని మించినటువంటి లాభం ఏముంటుంది? అందుకే నా శత్రువైన ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని అడగాలని వెళ్ళినప్పుడు ఆయన గనక నన్ను చంపేస్తే ఈ యజ్ఞంలో మధ్యలో ఉన్నాను కాబట్టి మరణం సంభవించినా నాకు మోక్షం వచ్చినట్టే. లేదు, నన్ను చంపకుండా తరణోపాయం చెప్పాడు అనుకోండి, అంటే దానికి ఏదో ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆవు మరణించింది కాబట్టి మధ్యలో ఇదిగో ఇది చేయాలి, ఈ జపం చేయాలి, ఏదో చేయాలని చెప్తారు. అది ఏమిటనేది చెప్పరు ఇక్కడ. ఈ ఘట్టంలో అది ఏమి చేశాడనేది చెప్పాడు, ఆయన చెప్పాడంటారు. అది కనుక చెప్పాడు అనుకోండి, నేను యాగం పూర్తి చేసుకుంటాను, నాకు వచ్చినటువంటి వైకల్యం పోతుంది అని తాను ఏమాత్రం ఆయుధాలు ధరించకుండా ఒక జింక తోలు కప్పుకొని జింక చర్మాన్ని కట్టుకుని పవిత్రంగా వెళ్తాడనమాట. శత్రువు ఉన్న శిబిరానికి ఆయుధాలు ధరించకుండా వెళ్ళాడు అంటే ఈయనకు తెలుసు అనమాట. అంటే చావుకి సిద్ధపడే వెళ్ళాడు. ఆయన కర్మశూరుడైనప్పటికీ కూడా ఆయనకు కూడా ఇంతో కొంత జ్ఞానం ఉంది కదా. వాళ్ళందరూ చుట్టూ ఉన్న ఆశ్రితులంతా చక్కగా ఎగిరి గంతేశారు. ఆహాహా, మన అదృష్టం కొద్ది దొరికాడండి, మన రాజ్యాన్ని అపహరించిన వాడు మన చెంతకి వచ్చి మన శిబిరం ముందు ఉన్నాడంటే వాడిని ఏమీ ఆలోచించకుండా చంపి అవతల పారేయాలి.
నిన్ను నమ్ముకుని మేము అడవుల్లో ఏది దొరికితే అది తింటున్నాం. కాబట్టి మమ్మల్ని కారాకులు మేపి చంపకు ప్రజలు. నిన్ను ఆశ్రయించి ఉన్న మమ్మల్ని అందరినీ కారాకులు అంటే ఏది కనిపిస్తే అదనమాట. ఆగడ్డి ఆగాదని తింటూ బతకాల్సినటువంటి అవసరం అగత్యం ఏర్పడింది. నీ రాజ్యాన్ని సంపాదించిన వాడు నీకు అందుబాటులో వచ్చాడు కాబట్టి చంపేయి. నువ్వు ముందు బాగుండాలయ్యా. రాజ్యంలో సప్తాంగాలను ఉంటాయి. రాజు ఈ 7 బాగా రక్షించుకోవాలన్నారు. ఏమిటి సప్తాంగాలు అంటే స్వామి రాజు, రాజు తర్వాత అమాత్యులు చాలా ముఖ్యమైన వాడు. సుహృత్ జనులు ఉంటారు, ఆయన్ని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కాపాడుకోవటం. సుహృత్ అంటే మిత్రులు, వాళ్ళని రక్షించుకోవాలి. ఆ తర్వాత కోశాన్ని రక్షించుకోవాలి, జనపదాన్ని రక్షించుకోవాలి అంటే తన రాజ్యాన్ని రక్షించుకోవాలి, బలం సైన్య సంపత్తిని రక్షించుకోవాలి, దుర్గాలను రక్షించుకోవాలి. ఇవి సప్తాంగాలు అంటారు. ఈ సప్తాంగాలన్నీ ఎప్పుడు బాగుంటాయి? స్వామి అనేవాడు బాగుంటే మిగిలినవి బాగుంటాయి. రాజే బాగోకపోతే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? అందువల్ల నువ్వు బాగుండాలి. రాజుని అంగీ అంటారు, మిగిలినవన్నీ అంగాలు. లోపల జీవుడు అనేవాడు ఉంటే ఈ చెయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఈ నోరు బాగా మాట్లాడుతుంది, ఈ కళ్ళు బాగా చూస్తుంది. లోపల జీవుడు ఎగిరిపోతే అందువల్ల రాజువు నువ్వే కష్టాలు పడుతున్నావు కాబట్టి నిన్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను రక్షించినట్లయితే ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఉన్నటువంటి జీవుణ్ణి పరిరక్షిస్తే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా చక్కగా పనిచేస్తాయో మేము కూడా అలా ఆనందంగా ఉంటాను నాయనా. వెంటనే నువ్వు వీడిని సంహరించి రాజ్యాన్ని స్వీకరించవలసినది. రాజ్యాన్ని స్వీకరించడం అనేది మన ధర్మము. చూడండి, పగ అనేది ఉంటుంది, రాజుకు ఉండాలి. తన శత్రువు కనిపించినప్పుడు సంహరించాలి. వాడు వీడా వాడా అని చూడకూడదు. శత్రువు కాబట్టి 3 శిరస్సులు కలిగిన వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించలేదా? బ్రాహ్మణుడని కూడా చూడలేదు. ఎందువలన? వాడి వలన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చాలా హాని జరుగుతుంది. వృత్రాసురుడంతటి బ్రాహ్మణుణ్ణి సంహరించడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంది. దాని గురించి కూడా ఆయన ఆలోచించలేదు, చంపి అవతల పారేశాడు కదా. పరశురాముడిని చూసి నేర్చుకో. తన తండ్రికి అపకారం చేశాడన్న నెపంతో సమస్త క్షత్రియ లోకాన్ని సంహరించాడు కదా. మరి పెద్దవాళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా అని రకరకాలుగా ఖాండిక్యుడికి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఒక ఉదాహరణ కూడా మనకి చెప్పారు కదా. అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొండ నుంచి దిగి ఒక పులి ఊరిలోకి వచ్చి కొత్తగా పిల్లల్ని పెట్టిన తర్వాత దానికి ఏదో కాస్త కండ్లకలక వస్తే ఆ కండ్లకలక తగ్గేంత వరకు మనం వేచి ఉండి దాన్ని తగ్గించుకోమని చెప్పి దాన్ని గుహలోకి పంపించి చక్కగా క్షేమ సమాచారాలు చూసిన తర్వాత వెళ్ళి మళ్ళీ దాన్ని చురకత్తులతో దాన్ని సంహరించాలని చూడటం అనేది అవివేకం అవుతుంది. ఎదురుగుండా ఒక రాజు వచ్చాడు, ఆశ్రితుడైన వాడిని చంపితే పాపం వస్తుంది అని నువ్వు అనుకుంటావేమో. తర్వాత చూసుకుందాం, అవన్నీ ముందు చంపేసిన తర్వాత ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించావనుకో, దానివల్ల నీకు పుణ్యం వస్తుంది కదా. ఇప్పుడు చేసినటువంటి పాపం దానివల్ల పోతుంది. అంతకు కావాలంటే మేము చెప్తాం, బోళ్ళని యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, ఆ పాపాలన్నిటికీ పరిహారం చేసుకుందాంలే. ముందు ఏమాత్రం మాట్లాడకుండా నువ్వు చెయ్యి. కాదు, నాకు అసలు కోపం లేదు, నేను ఇప్పుడు వానప్రస్థంలో ఉన్నాను, చక్కగా శాంతియుతంగా ఉంటున్నాను అంటావా? ఎక్కడి శాంతి అయ్యా? ఒక్కసారి ఆలోచించు. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేను చాలా శాంతిగా ఉన్నాను, భగవద్ధ్యానం చేస్తాను అని కళ్ళు మూసుకుంటే నీకేమైనా ధ్యానం చిక్కుతుందా? పరబ్రహ్మం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుందా? నీ కళ్ళలో, నీ లోపల, నీ గుండెల్లో జరిగిన పరాభవమే గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు దాటి రాలేవు కదా. కాబట్టి పరాభవం అనే ఒక శల్య, ఒక గాయం నీ మనసులో బాగా బాధ పెడుతూ ఉంటే నీకు శాంతి ఎక్కడిది, తపస్సు ఎక్కడిది? సరే పోనీ ఇంకొకటి చెప్పు, ఇప్పుడు వదిలేద్దాం అంటామనుకో, ముందు ముందు ఏమైనా మనం రాజ్యం సంపాదించే అవకాశం ఏమన్నా ఉందా? నీకేమైనా ఉపాయాలు ఉన్నాయా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఏమీ లేక కూర్చున్నాం కదా. మనంతటా అదృష్టం కొద్దీ దానంతటా అదే మన దగ్గరికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తోందంటే అలసట అంటే ఇక్కడ ఆలస్యము అంటారు, బద్ధకంతో నిద్రపోయేవాడిని కలియుగము అంటారట.
కలియుగంలో ఉన్న వాళ్ళంతా అంతే, శ్రమజీవులు కాదు. ఎప్పుడు అవకాశం వస్తుందా నిద్రపోదామని చూస్తూ ఉంటారు. ఆలస్యంతో నిద్రపోయేవాడిని ఏమంటారట? కలియుగము అంటారట. కాదు, ఏదైనా పని చేద్దామని కొంచెం లేచి కూర్చుంటే అది ద్వాపర యుగము అన్నారు. లేచి కూర్చోవడం కాకుండా లేచి నిలుచుంటే అది త్రేతాయుగం అన్నారు. అలా కాకుండా ప్రయాణం చేస్తే, ఒక పని చేయడం మొదలు పెడితే అది కృతయుగం అన్నారు. కాబట్టి కృతయుగం లాంటి లక్షణాలతో మనం ఒక పనిని ఇప్పటికప్పుడు చెయ్యాలి అని రకరకాలుగా వీళ్ళందరూ చెబుతుంటే అన్నీ విన్నాడు పాపం ఆయన. విని ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ రాజు దగ్గర భూమి ఎక్కువగా ఉంటుంది అంటే, ఏదైనా ఒక శత్రువు చిక్కినప్పుడు వాడిని చంపేసినటువంటి వాడు, రాష్ట్రానికి ఒక ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవాన్ని పోగొట్టినవాడు, ఆప్తుల భాషణ అంటే ఆప్తులైన వాళ్ళు ఏమైనా మంచి మాటలు చెప్తే అవి వినిపించుకునేవాడు, వేళకి ఉద్రిక్తుడు, ఎప్పుడైతే సమయం వస్తుందో ఆ సమయానికి ఉద్రేకాన్ని పొంది ఆ పని చేసినవాడు, అవేళ అంటే వేళ కాని వేళలలో ఉద్రిక్తత లేకుండా శాంతంగా ఉండేవాడు. ఇటువంటి వాడి దగ్గర మాత్రమే రాజ్యం ఉంటుంది. ఈరోజు నువ్వు ఉద్రేకం చూపించవలసిన అవకాశం వచ్చింది అని వాళ్ళు రకరకాలుగా చెబితే అప్పుడు ఆయన అంటున్నాడు, ఖాండిక్యుడు అన్నాడు, బాగుందండి మీరు చెప్పినవన్నీ, మీరు చెప్పిన వాటిని దేన్ని నేను కాదనలేను, రాజ్యం మనకు కావాలి. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య ఉంది. పరలోక సుఖం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నేను నా శత్రువుని చంపాను అనుకోండి, వాడికి స్వర్గం వచ్చేస్తుంది. నాకేమొస్తుంది? సమస్తమైనటువంటి రాజ్యం వస్తుంది. నా రాజ్యము వాడి రాజ్యము వస్తుంది. ఈ పని చేయడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం ఆలోచించండి. మన శత్రువుని మనమే ఏరుకోరి వాడికి స్వర్గం ఇచ్చినట్టు అయ్యింది. మనమేమో ఇహలోకానికి సంబంధించిన సౌఖ్యాల్ని పొంది, పాపాలని పొంది, మోక్షాన్ని పొందడానికి ఇంకా నానా యాతనలు పొందవలసి ఉంటుంది. ఇప్పుడు కనుక మనం వాడిని వదిలేసామనుకోండి, వాడికి స్వర్గం వస్తుందా రాదా, వాడు సంపాదించుకుంటే సంపాదించుకుంటాడు, లేకపోతే పోతాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాడిని చంపితే మన చేతులారా వాడికి స్వర్గం ఇస్తున్నాము. ఇది ఎంతవరకు సబబు? ఒకటి. తరువాత శరణాగతుడైన వాడిని సంహరించడం అనేది గొప్ప దోషం. మనల్ని నమ్మి ఆశ్రయించి ఒక సహాయాన్ని కోరినటువంటి వ్యక్తిని సంహరిస్తే దానివల్ల ఘోరమైనటువంటి పాపం వస్తుంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ మనం నానా యాతనలు పడాలి. ఇది కూడా తప్పే. కాబట్టి మీరు చెప్పిన మాటలు ఏవీ నేను వినటం లేదు, పిలవండి ఆయన్ని, కేశిధ్వజుణ్ణి, అతనికి ప్రాయశ్చిత్తం చెబుతాను అని సంహరించడానికి ఆయన ఒప్పుకోలేదు. అలాంటి సందర్భంలో వెంటనే ఆయన వచ్చాడు. వచ్చి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఇన్ని రకాలుగా ఆయన చేస్తున్నాడు, మనం ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఇంత జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది, చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడే అని అనుకున్నాడు. ఏ పద్యం చెప్పాలండి మనం? యాభై 57 అనుకుంటా కదా. అంతకు ముందు ఏం చెప్పాము? పగయు వగయు అది అయిపోయింది కదా. అంటలు కట్టి పులిమలడిగి ఓళ్లకు అక్షుల, ఆ పద్యం నుంచి తీయండి. పులిమలడిగి ఓళ్లకు అక్షుల రుజరా జనము మాన్పుకోబనిచి గవిన్ నెలకొని సూర్యలు గొనిచని పొలియును ఓర కుయిరేగి పొడుచునో చెప్పుమా. దాని తర్వాత ఇది పులికి సంబంధించినటువంటి విషయం. అది ఎన్నడులావు గూడు మనకు ఎన్నడుగుందరి, వీళ్ళే చెప్తున్నారు ఇలా రకరకాలవైనవి చెబుతూ. సరే, మీరు అతన్ని గనక విస్మరించి సంహరించకుండా ఉంటే మనకి ఎప్పటికీ బలం చేకూరుతుంది చెప్పండి? ఏమైనా మనకు అవకాశం ఉందా? ముందు ముందు ఎప్పుడైనా సరే రాజ్యాన్ని సంపాదిస్తామన్న ఆశ ఉన్నదా అని వీళ్ళందరూ చెప్తున్నారు. ఎన్నడు లావు గూడు మనకు, లావు అంటే బలం. మనకి బలం ఎప్పుడు వస్తుంది?
ఎన్నడు అగున్ తరి. తరి అంటే సమయం. శత్రువుని సంహరించే మంచి సమయం ఎప్పుడు వస్తుంది మనకి? ఒక విత్తనం నాటాలి అంటే దానికి తగిన సమయం ఉంటుంది. ఇది సమయం కాదు అని విత్తనాన్ని దాచుకున్నాం అనుకోండి, ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత ఆ విత్తనాన్ని విత్తితే అది పుచ్చిపోతుంది తప్ప దాని నుంచి ఫలితం రాదు. ఒక రాజు రాజ్యాన్ని పొందాలి అంటే బలాన్ని సమకూర్చుకోవటం ఒక లక్షణం. బలాన్ని సమకూర్చుకున్న తరువాత సమయం కోసం వేచి ఉండడం అనేది ఇంకొక లక్షణం. ఇవన్నీ వాటంతటవి రావు. అవి ఎప్పుడు వస్తాయా అని కాచుకుని కూర్చోవాలి. ఇప్పుడు వచ్చింది మనకి. చెప్పండి ఓ ఖాండిక్య, చెప్పవయ్యా అని అడుగుతున్నారు సుహృతులు, మంత్రులు, అమాత్యులు, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళంతా ఉన్నారనమాట. ఎన్నడు లావు గూడు మనకు. లావు అంటే బలం. మనకి బలం ఎప్పుడు వస్తుంది? ఎన్నడగుంతరి. సరైన సమయం ఎప్పుడు వస్తుంది మనకి? రాదు. అయ్యనే నిపోరెన్నికయౌనే. ఒకవేళ మంచి సమయం వచ్చినప్పటికీ యుద్ధం చేయగలుగుతామా? పోరిన జయింపని చెప్పిరే. ఒకవేళ యుద్ధం చేస్తే మనమే గెలుస్తామని ఎవరైనా మనకి రాసిచ్చారా? లేదు. నీదు భాగ్య సంపన్నత చేరే కార్యమిటు. ఆహా రాజా, నీ అదృష్టం పండి తనంతట తానే అవకాశం వచ్చింది. బంధు సుహృత్తతికి ఒక్క కీడు రాకున్నట్టులుండగానే, నిన్ను నమ్ముకుని ఉన్న నీ బంధువులు, సుహృత్తులు అందరికీ ఏమాత్రం కీడు రాకుండానే నువ్వు ఈ పని చెయ్యి. నిజానికి ఎవరికి సిరులు ఊరక చావక నోవక అబ్బునే. ఆయన ఎవరో అన్నాడుగా, డబ్బులు ఊరికే రావని. రాయలు ఎప్పుడో అన్నాడు, సిరులు ఊరక చావక నోవక అబ్బునే. సిరులు ధనం చావకుండా కష్టపడకుండా ఊరికే వస్తాయా? ఎవరికైనా ధనం చెట్లకు కాస్తాయండి. కాబట్టి నీకు వచ్చింది, కాబట్టి దాన్ని నువ్వు సాధించాలి. అంతకుముందు అంటారు, నావుడు వారలం మనుజనాధునకిట్ల నిరుబ్బి అన్నాడు. అంతకుముందు పద్యంలో చెప్తారు చాలా చమత్కారంగా, వాళ్ళు ఆనందంగా. నేడుగా దైవము గెల్గే. ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఖాండిక్యుడు అతన్ని చంపడానికి తిరస్కరించిన తరువాత వెంటనే ఆయన్ని పిలిపించమన్నాడు. పిలిపిస్తే, నేను నిన్ను సంహరించడానికి ఇష్టపడటం లేదు కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం చెబుతాను విను అని ప్రాయశ్చిత్తం చెప్పాడు. ప్రాయశ్చిత్తం చెప్పిన తర్వాత ఆయన చాలా ఆనందించి వెంటనే వెళ్ళి ఆ యాగాన్ని పరిసమాప్తి చేశాడు. చేసి అందరికీ ఇవ్వవలసిన దానాలన్నీ ఇచ్చిన తరువాత అప్పుడు ఆయనకు విషయం గుర్తొచ్చింది. మధ్యలో ఆగిపోయిన యాగాన్ని పరిసమాప్తి చేయడానికి కావలసిన ప్రాయశ్చిత్త విధిని చెప్పి నన్ను రక్షించి యాగ పరిసమాప్తిని కావించిన మహానుభావుడు కదా ఖాండిక్యుడు. ఆయనకి నేను ఏదైనా గురుదక్షిణ ఇవ్వకుండా వచ్చేసానే, మర్చిపోయానే అని మళ్ళీ వచ్చాడు. చూడండి, అక్కడికి అయిపోయింది కదా అని ఊరుకోలా, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ, అయ్యా మహారాజా, అంతకుముందు చెప్పినప్పుడైతే రకరకాలుగా చెప్పావు, ఇప్పుడు నీకు ఇంకా అవకాశం వచ్చిందయ్యా. ఇంత మంచి అవకాశం ఎప్పుడు కూడా నువ్వు జార విడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడు, మన పట్ల దేవుడు ఉన్నాడు. ఎందుకని? దయతలచి ఒకసారి వదిలేసినా సరే ఇంకొక అవకాశం ఇచ్చాడు. దేవుడు మాత్రం తెరగా కూర్చుంటాడండి, అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి వచ్చినప్పుడల్లా మోకాలు పెడుతూ ఉంటే ఆవిడికి చిరాకు వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. భగవంతుడు కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడు మనకి. వెంటనే గురుదక్షిణ ఇస్తానని వచ్చి ముందు నిలబడ్డాడు. గురుదక్షిణ తీసుకో, ఏమడుగుతావు? రాజ్యం ఇచ్చేమను, లేదా అది ఇవ్వమను, ఇది ఇవ్వమను, ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే గురుదక్షిణగా నువ్వు ఓడిపోయినటువంటి రాజ్యాన్ని, కనీసం సగం రాజ్యాన్ని తీసుకో, నీ రాజ్యాన్ని నువ్వు అడుగు. మమ్మల్ని అందరినీ రక్షించవయ్యా, మమ్మల్ని అందరినీ రక్షిస్తే నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడైనా సరే నువ్వు అడుగు. అడగను అంటావా? పోనీ నీకేమైనా అవకాశం ఉందా చెప్పు. అది ఈ సందర్భం, ఈ పద్యం. ఇప్పుడు చూడండి, అడగను అంటావా? పోనీ ముందు ఎప్పుడైనా మనం బలం పుంజుకొని వాడి మీద యుద్ధం చేద్దామన్న నమ్మకం నీకుందా? ఎన్నడు లావు గూడు మనకు ఎన్నడు బలం సమకూరుతుంది? ఎన్నడగుంతరి, మనకు మంచి సమయం ఎప్పుడు వస్తుంది? కాకి ఉందనుకోండి, కాకి వెళ్ళి రాత్రిపూట గుడ్లగూబనైనా చంపేస్తుంది. ఎందుకని? కాకికి రాత్రి బలం, దానికేమో
కాకి పగలు గుడ్లగూబని చంపేస్తుంది, అదే గుడ్లగూబ వచ్చి కాకిని రాత్రి చంపేస్తుంది. ఈ రెండు సమానమైన బలం కలిగినవే, కానీ ఒకటి ఒకసారి బలంగా ఉండటానికి, ఒకటి ఇంకొకసారి బలంగా ఉండటానికి కారణం ఏమిటాయంటే సమయము. పగటిపూట గుడ్లగూబకి కళ్ళు కనిపించవు కాబట్టి అది కాకి చేతిలో చచ్చిపోతుంది. అందువల్ల తరి అనేది రాజ్యాన్ని సంపాదించడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నారు. ఎన్నడులావు గూడు మనకు ఎన్నడగుంతరి, ఎప్పుడు మంచి సమయం వస్తుంది? అయ్యనే నిపోరెన్నిగయౌనే, ఒకవేళ మంచి సమయం వచ్చినప్పటికీ యుద్ధం చేయాలనే ఎంపిక అవుతుందా మనకి? ఏ సంధో ఏదో జరిగి, సంధి విగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవో జరిగిపోతాయి, యుద్ధం జరగదు. జరుగుతుందన్నటువంటి నమ్మకం లేదు. ఒకవేళ జరిగిన ఆ యుద్ధంలో మనమే గెలుస్తామన్న నమ్మకం ఏమన్నా ఉందా? నీదు భాగ్య సంపన్నత చేరే కార్యము ఇటు, నీ అదృష్టం కొద్దీ మళ్ళీ పని మన చేతిలో పడిందయ్యా వచ్చి. బంధు సుహృత్తతికి ఒక కీడు రాకున్నట్టులుండగానే, నీ బంధువులకి సుహృత్ తతి, సుహృత్ అంటే మిత్రులు, మంచి హృదయం కలిగిన వారు, స్నేహితులు. ఆ స్నేహితులకి ఏమాత్రం కీడు కలగకుండానే ఈ పని నువ్వు చెయ్యాలి. సిరులు ఊరక చావక నోవక అబునే, ఐశ్వర్యం అనేది ఊరికే వస్తుందా? ఐశ్వర్యం రావాలంటే ఎన్నో చచ్చిపోవాలి, ఎన్నో కష్టాలు కూడా భరించాల్సి ఉంటుంది. ఎంత శత్రువైనా సరే వచ్చినప్పుడు, మనం జయించము అనుకున్నప్పుడు, మనకి అవకాశం లేనప్పుడు సంధి చేసుకోవాలన్నారు. సమానమైన వాళ్ళైతే యుద్ధం చేసినా ప్రయోజనం లేదని తెలిస్తే సంధి చేసుకోవాలి. సంధిమిచ్చేత్ సమేనాపి సందిగ్ధో విజయే యుధి, విజయ యుధి, యుద్ధం జరిగినప్పుడు మనం విజయం పొందుతామనేది సందిగ్ధంలో ఉంటే అప్పుడు సంధి చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి అవకాశం ఏం లేదు కదా. తనంతట తాను వచ్చి గురుదక్షిణ ఇస్తానంటున్నాడు కాబట్టి ఆ గురుదక్షిణని నువ్వు స్వీకరించవలసినది అని వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు కూడా ఖాండిక్యుడు ఒక పెద్ద పెట్టును నవ్వాట. నాయన, మీరేం ఆలోచిస్తున్నారు అంటే ఇహలోకంలో బాగా సుఖాల్ని పొందే వాటి కోసం ఆలోచిస్తున్నారు. అర్ధసాధన పరతంత్ర కోవిదులు మీరంతా అంటాడు. అంటే ఏ ధనం వస్తుందా, ధనం ఎలా లాభం వస్తుందా అని మీరు చూస్తున్నారు తప్ప మహాసుఖమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందే మార్గాన్ని మీరు విస్మరిస్తున్నారు. మీరు చెప్పినట్టు చేస్తే నాకు ఇహలోకంలో బాగా సుఖాలు వస్తాయి, కానీ దానివల్ల పరలోకంలో దుఃఖం కలుగుతుంది. ఇదే గుర్తు అనమాట. ఇహలోకంలో మనకి బాగా ఆనందాన్ని ఇచ్చి సుఖాన్ని ఇచ్చేవన్నీ పరలోకంలో దుఃఖాన్ని ఇస్తాయి, ఇక్కడ దుఃఖాన్ని ఇచ్చేవన్నీ పరలోకంలో సుఖాన్ని ఇస్తాయి. అందుకే అన్నాడు ఖాండిక్యుడు, మీరు ఎలాంటి వాళ్ళు? అర్ధసాధన పరతంత్ర కోవిదులు. ధనాన్ని సంపాదించాలి అని పారతంత్ర్యం కలిగిన బుద్ధి కలిగిన వారంటే మీ బుద్ధి దాని మీదే ఉంది. ఏ మార్గంలో ధనాన్ని సంపాదించాలని చూస్తున్నారు, కానీ మహాసుఖదాయి అయిన మోక్ష మార్గ నయ విచార కోవిదులు కారు. చాలా గొప్పదైన మోక్ష సుఖాన్ని, ఆ మోక్ష సుఖాన్ని పొందే మార్గంలో మీరు వెళ్ళాలన్న ఆలోచన మీకు కొంచెం కూడా లేదు. మేమెవరం అనుకుంటున్నాం? నిమివంశంలో పుట్టిన వాళ్ళం. నిమివంశంలో పుట్టిన వాళ్ళు త్యాగైక జీవనులు. వాళ్ళకి ధనమే త్యాగం, త్యాగధనులు. కేవలం రాజ్యం కోసం, ఇహలోక సౌఖ్యం కోసం పరలోక సౌఖ్యాన్ని విడిచిపెట్టుకుంటామా? కాబట్టి అలాంటి పని నేను ఎన్నటికీ చెయ్యను అని పిలవండి వాడిని. నేను ఏమాత్రం అతని నుంచి గురుదక్షిణ స్వీకరించను అన్నాడు. సరే వచ్చాడు. ఆయన అడుగుతాడు కదా, మరి గురుదక్షిణ ఇవ్వడానికి నేను వచ్చాను అంటే నేను అడిగింది ఇస్తావా అన్నాడు ఖాండిక్యుడు. తప్పకుండా ఇవ్వడానికే వచ్చాను కదా అన్నాడు. మళ్ళీ చెప్పు, ఇస్తావా? ఇస్తాను. అయితే సకల భవ క్లేశ సంక్షయం వెయ్యది అవిద్య బోధింపుము అన్నాడు. సకలమైన క్లేశాలు ఉన్నాయి. మనం మానవుడిగా పుట్టిన తర్వాత, ఈ సంసారంలో పడిన తర్వాత అనేకమైన కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల్ని పోగొట్టే ఒక గొప్ప విద్య ఏదైనా ఉంటే దాన్ని గురించి నాకు చెప్పు అని ఖాండిక్యుడు ఏమడిగాడు గురుదక్షిణగా? ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని దాన్ని చెప్పమన్నాడు. కేశిధ్వజుడు నవ్వాడు.
ఏమిటి, అపారమైనటువంటి సామ్రాజ్యం నీ ముందుంది, నువ్వు ఏదడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు అది అడగకుండా నువ్వేమిటయా ఈ బ్రహ్మజ్ఞానం ఇదంతా అన్నావు, ఏమొస్తుంది దీనివల్ల, బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటే ఏమొస్తుంది, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా అన్నాడు. అంటే రాజుకి ప్రజల్ని రక్షించడమే ఒక ధర్మం. నేను రాజ్యాన్ని విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానాన్ని ఎందుకు పొందాను, బ్రహ్మజ్ఞానాన్ని ఎందుకు కోరుకున్నాను అంటే నీకొక సందేహం ఉండొచ్చు, దానికి సమాధానం చెబుతాను విను. నిజానికి ప్రజల్ని రక్షించవలసిన ధర్మం రాజుకు ఉంది. ప్రజల్ని రక్షించకపోతే రాజుకి పాపం లభిస్తుంది. మరి ప్రజల్ని రక్షించడం కోసం రాజ్యం పొందే అవకాశం ఉన్నప్పుడు రాజ్యాన్ని అడగకుండా స్వీయ లాభం కోసం బ్రహ్మజ్ఞానాన్ని అడిగాడేమిట్రా వీడు వెర్రివాళ్ళలాగా ఉన్నాడు అని అనుకుంటాం. ఇప్పుడు నేను యుద్ధంలో ఓడిపోయి ఉన్నాను కాబట్టి ప్రజల్ని రక్షించే బాధ్యతలో నేను లేను, అందువల్ల ప్రజల్ని రక్షించకపోయినా నాకు పాపం రాదు. పదవిలో ఉన్న రాజైతే ప్రజల్ని రక్షించడం కోసం నానా యాతనలు పడాలి, రాజ్యం తీసుకోవాలి. ఇప్పుడు నేను రాజ్యంలో లేను, నేను ఓడిపోయాను కాబట్టి ఆ రాజుకు సంబంధించినటువంటి విధులు నాకు వర్తించవు, అందువల్ల నేను బ్రహ్మజ్ఞానాన్నే కోరుకుంటున్నాను అని అడిగాడు. అడిగితే ఆయన ఆశ్చర్యపోయి అసలు ఏ విద్య వలన పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మార్గం సుగమమవుతుందో, మానవుడు పుట్టిన తరువాత ఎల్లప్పుడూ అవిద్యలో ఉంటాడు. అవిద్య అంటే అజ్ఞానము అని అర్థం. ఏదైతే తెలుసుకోవలసినదో దాన్ని తెలుసుకోకుండా ఉండటమే అవిద్య. ఆ అవిద్య ఎలా పోగొట్టుకోవాలి అది నాకు వివరించు అని అడుగుతున్నాడు. మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా తెలివైన వాళ్ళు రాజ్యం కోసం పాకులాడతారా, జ్ఞానం కోసం పాకులాడతారు కానీ అని అనేసరికి ఈయన ఏం చెప్తున్నాడంటే, కేశిధ్వజుడు నాకు కూడా పూర్వ కర్మానుసారంగా రాజ్యం సంప్రాప్తించింది, ఈ రాజ్యాన్ని భోగించడం ద్వారా దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను, అంటే ఆ కర్మని పూర్తిగా లేకుండా చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ఆనుషంగికంగా యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని సంపాదించుకుని ఈ రెండింటిని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అవిద్య గురించి అడిగావు కాబట్టి ఆ అవిద్య ఎలాంటిదో నేను చెప్తాను విను. అవిద్య అనే దానికి ప్రధానమైనవి 2 కారణాలు ఉన్నాయి. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవటం, అంటే ఈ శరీరాన్ని నేనే అనుకోవడం ఒక అవిద్య. శరీరం నేను కాదు కదా. నేను అన్నప్పుడు, నాకు అన్నప్పుడు ఒక పేరు పెట్టినప్పుడు ఈ శరీరం పోయిన తర్వాత దాన్ని ఆ పేరుతో పిలుస్తారా? పిలవరు. చనిపోయిన తర్వాత అన్ని శవాలే అవుతాయి తప్ప వాటికి ఏమీ పేరుండదు. అంటే నేను కాని దాన్ని నేను అనుకోవటం. ఆత్మ కానిమేన ఆత్మబుద్ధియు, అంటే ఈ శరీరము ఆత్మ కాదు, కానీ శరీరాన్నే ఆత్మగా అనుకోవటం అనేది ఒకటి అవిద్య. అలాగే తనది కాని దానిని తనది అనుకోవటం. ఏదైనా ఒక వస్తువు ఉంటుంది, ఇది నాది అనుకుంటాం. ఈ ఇల్లు నాది, ఈ కారు నాది. నీదెక్కడుంది? అది నీదుంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నీతో ఉండాలి కదా, లేదు. ఇలా నాది కాని దాన్ని నాదు అనుకోవడం కూడా ఒక అవిద్య. ఈ అవిద్య అనేది ఒక మహాతరువు. ఆ తరువుకి ఇదిగోండి ఈ 2 బీజాలు లాంటివి అన్నమాట. ఈ రెండింటి మీద నుంచి అవిద్య అనేది ఆయన చెప్తున్నారు. అసలు ఈ శరీరంలో పాంచభౌతికమైనటువంటి తత్వం అంటా ఉంటుంది కదా. ఒక భూమి వల్ల మట్టి ద్వారా ఏర్పడి భూమిలోంచి పుట్టినటువంటి ఒక జీవి, ఒక శరీరం. అది శరీరంలో పంచభూతాలు ఉంటాయి, కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ ఈ పంచభూతాలకి అతీతంగా ఉంటుంది. అతీతంగా ఉన్న ఆత్మని పంచభూతాల నుంచి పుట్టినటువంటి శరీరంలో చూసి ఈ శరీరాన్ని చూసి ఆత్మ అనుకోవడమే కదా అసలైనటువంటి అవిద్య అంటూ రకరకాల ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ చెబుతూ ఒక గొప్ప మాట చెప్తాడు. అది 70వ పద్యం చూడండి. కేశిధ్వజుడు చెప్తున్నాడు ఎవరికి? ఖాండిక్యుడికి. జనిసాహస్ర బహుప్రయాణమగు సంసారం పుత్రోవన్ సదా చనుచుండున్ ఘన మోహకేదమమ అలమన్ సంసారి పాంధుండు వాసనలన్ ధూళి మునుంగుగాక ఎప్పుడేం జ్ఞానం పుటుష్ణోదకంబున
తక్షాళనసేయు వానికపుడు అమ్మోహశ్రమం బుంజనున్. బాగా దుమ్ము ధూళిలో తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లాంటి స్నానం చేస్తే ఆ మలినమంతా వదులుతుంది? సలసల సలసల కాగే నీళ్లు మాయించి వేడి నీళ్లు వేసి రుద్దితే తప్ప ఆ మలినమంతా పోదనమాట. పాపం ఈయన యుద్ధాలు చేసి దుమ్ము ధూళిలో తిరిగి వచ్చుంటాడు. ఆ తర్వాత వేడి నీళ్ల స్నానం వల్ల లభించే సుఖాలన్నింటినీ చెప్తున్నాడు. దాన్ని వేదాంతానికి ముడిపెట్టి చెప్తున్నాడు. చూడండి, ఈ సంసారి అన్నాడు. సంసారంలో పడినవాడు సంసారి. సంసారం అంటే ఎక్కడుందండి? పెళ్లి చేసుకుంటే ఉందా? లేదు. ఈ భూమి మీదకి రావడంతోనే సంసారం అనే అకౌంట్ మొదలవుతుంది మనకి. భూమి మీద పడడంతోనే సంసారం. అది సంస్కృతి అన్నారు. సంస్కృతే సంసారం. ఆకృతి ఆకారం అన్నట్లుగా సంస్కృతి సంసారము. సంస్కృతి అంటే ఏమిటి? అదే మళ్ళీ మళ్ళీ పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. వచ్చిందే వస్తూనే ఉంటుంది. కోరికలు ఉంటాయి, అది తీరిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని సంసారము అన్నారు. ఆ సంసారం కలిగిన వాడు సంసారి. వీడి బతుకేమిటి? ఒకటా రెండా? జని సాహస్ర. జని అంటే జన్మలు. ఎన్ని జన్మలు ఎత్తుతాడండి? అబ్బో 1000. సహస్రము అన్నాడు. సహస్రము అంటే అక్కడ 1000 లెక్క కాదు, అనేకము. అనేకమైన జన్మలు ఎత్తుతూ ప్రయాణం చేస్తాడు. బహుప్రయాణ. అంతా ఇంత ప్రయాణం కాదు. బహుప్రయాణమగు సంసారం పుత్రోవన్. ఎక్కడ ప్రయాణం చేస్తాడట? సంసారం అనే దారిలో ఎన్నో జన్మలు ఎత్తుతూ చేస్తూ చేస్తూ సదా చనుచుండున్. ఎల్లప్పుడూ వెళ్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఎట్లా? ఘన మోహఖేదమలమన్. అలా తిరుగుతూ ఉన్నప్పుడు, మనం రహదారి మీద తిరుగుతున్నప్పుడు చూడండి, ఆ దుమ్మంతా వచ్చి మనకు అంటుకుంటుంది. సంసారం అనే దారిలో ఈ సంసారి అనేక జన్మలు ఎత్తి పదే పదే తిరిగి 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 తిరుగుతూ ఉంటే మోహం వల్ల పుట్టిన ఖేదము అంటే దుఃఖం. మోహం వల్ల పుట్టిన దుఃఖము అనే దుమ్ము వచ్చి అలముకుంటుందట. మొత్తం శరీరం అంతా పట్టేస్తుంది. ఘన మోహఖేదమలమన్. ఘనమైన మోహమనే ఖేదము అలుముకుంటే అప్పుడు తిరుగుతూ ఉంటాడే ఆ సంసారి, వాడే పాంధుడు అన్నాడు. పాంధుడు అంటే బాటసారి. వాసనలన్ ధూళి ముసుంగుగాక. వాసనలు అనే ధూళి. వాసనలు అంటే ఏమిటి? విషయ వాంఛలు అన్నమాట. చూడాలి అనుకోవటం, తినాలి అనుకోవటం, ఇంద్రియాల ద్వారా భోగాల్ని అనుభవించాలి అనుకోవటమే వాసనలు. ఆ వాసనలు అనేటటువంటి దుమ్ము ధూళి ఇవన్నీ కూడా వ్యాపించగా అందులో ముసుగులాగా ఏర్పడ్డాయట ఈయనకి. ఎప్పుడే జ్ఞానం పుటుష్ణోదకంబున. మరి ఘనమైన మోహఖేదము అలమగా అంటే చాలా గొప్పది అయినటువంటి మోహం అనేది చుట్టూ వ్యాపించి ఉండగా, దుఃఖం వ్యాపించి ఉండగా, వాసనలు అనే దుమ్ము ధూళి శరీరం మొత్తాన్ని ముసుగు వేసినట్లుగా కప్పివేస్తే అప్పుడు వాడికి ఎప్పుడైనా సరే, అందరికీ ఆ అవకాశం రాదండి. అందులోనే ఉంటూ ఉంటారు. ఆ మట్టే బాగుంది అనుకుంటారు, ఆ వాసనలే బాగున్నాయి అనుకుంటారు, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికో అది తప్పు, దాన్ని పోగొట్టుకోవాలి, దానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించే జ్ఞానం రావడం కూడా అదృష్టం అన్నారు. అందుకే ఎప్పుడో ఒకసారి జ్ఞానం పుటుష్ణోదకంబున. జ్ఞానము అనే వేడి నీళ్లతో, ఉష్ణోదకంతో తత్క్షాళనసేయు, దానిని పూర్తిగా కడిగి వేసే అవకాశం వస్తే అప్పుడు కదా వానికి అప్పుడు అమ్మోహశ్రమం బున్ చనున్. ఆ మోహము అనే కష్టం ఉందే, ఆ శ్రమ బడలిక అదంతా కూడా పోతుంది. ఇది జీవుడికి సంబంధించినటువంటి లక్షణం. అలా తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు విజ్ఞానాన్ని సంపాదించు. భగవంతుడంటే ఏమిటో తెలుసుకో. పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలంటే విజ్ఞానమున చేసి, తర్వాత పద్యం, విజ్ఞానమున చేసి విషయాది వలన నెమ్మనమాహరించి బ్రహ్మము పరేషు చింతింపవలయు. చింతింపనతడు తచ్చింతకునకు ఆత్మభావం బిచ్చు. ఆకర్షకము
వికార్యశ్మశారముతార్చునట్లు యోగమన యమాది విషయమైనది ఆత్మ ప్రయత్నంబునకధీనయైన సాత్వికపు మనోగతి అయ్యది గలదు దాని బ్రహ్మ సంబంధిని గజేయు ప్రౌఢిసువే ఇట్టి వైశిష్ట్య ధర్మమిందే నిగలుగు అట్టి యోగంబు కలిగిన అతడే యోగి. ఎవరు యోగో చెప్తున్నాడు. విజ్ఞానమున చేసి పరబ్రహ్మ గురించి చింతన చేసే ఒక తెలివి ఉందే దానికి విజ్ఞానము అని పేరు. ఆ విజ్ఞానం వల్ల విషయాది వలన నెమ్మనము ఆహరించి విషయాదులు మనసులో ఆవహించి ఉంటే వాటన్నింటినీ తొలగించి బ్రహ్మము పరబ్రహ్మం ఉంది కదా దానిని పరేషుడు అన్నిటికంటే ఉన్నతమైన వాడు పరేష్ పరమైనటువంటి ఈశత్వం కలిగిన వాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి చింతించాలి, ధ్యానం చెయ్యాలి. దేనికోసం అండి? నిశ్రేయసంబునకు. నిశ్రేయసము అంటే మోక్షము. నితరాం శ్రేయస్ అంటే పూర్తి శ్రేయస్సునిచ్చేది ఏది? మిగిలినవన్నీ అల్ప శ్రేయస్సులు మాత్రమే ఇస్తూ ఉంటాయి. శాశ్వతమైన శ్రేయస్సు, ఒకసారి శ్రేయస్సు కలిగిన తర్వాత మళ్ళీ శ్రేయస్సు గురించి మళ్ళీ మనం ప్రయత్నించవలసినటువంటి అవసరం లేదు. అటువంటి దాన్ని నిశ్రేయస్ అంటారు. దాన్నే మోక్షం. ఆ ముక్తి కోసం మీరు ఆ విశ్వేశ్వరుణ్ణి పరేశ్వరుణ్ణి ఏం చేయాలి? హృదయంలో పెట్టుకొని ధ్యానం చేయాలి. చేస్తే ఏమొస్తుందండి మాకు? అట్లు చింతింప అంటే ఆ విధంగా చింతింపగా అతడు ఆ పరమాత్మ తత్ చింతకునకు అలా ఎవరైతే చింతించాడో తన గురించి ధ్యానం చేశాడో అతనికి ఆత్మభావం బిచ్చు. ఆత్మభావాన్ని కలుగజేస్తాడంటే తానే అయిపోతాడు. ఆత్మభావము అంటే భగవంతుడే తానైపోతాడు. చెప్పాం కదా, కార్యకారణ సంబంధం వలన భగవంతుల్లోంచి వచ్చినటువంటివే ఈ చరాచర సృష్టి, ఈ జగత్తు మొత్తం అంతా కూడా. ఇది మళ్ళీ పరమాత్మలోకే చేరిపోతుంది, తనలోకి తీసుకుంటాడు. ఎలా? ఆకర్షకము వికారి అశ్మసారము తార్చున్నట్లు. ఆకర్షకము అంటే అయస్కాంతం. అయస్కాంతము ఇనుప ముక్కని ఎలా అయితే లాక్కుంటుందో, ఎవరైతే తన మనసులో ఆ పరేషుణ్ణి పెట్టుకొని నిరంతరం చింతన చేస్తాడో అతన్ని ఏం చేస్తాడట? ఇలా లాక్కుంటాడు ఆయన. అశ్మసారము అంటే ఇనుము అన్నమాట. వికారి అయిన అశ్మసారాన్ని ఆకర్షకము అంటే అయస్కాంతం ఎలా లాగుతుందో తార్చున్నట్లు యోగమన అలా పరమాత్మ తనలోకి ఆత్మభావాన్ని ఇస్తాడు. దీనికే యోగము అని పేరు. యోగం అంటే ఏమిటనుకుంటావా? విను. యమాది విషయమైనది ఆత్మ ప్రయత్నంబునకధీనయైన సాత్వికపు మనోగతి అయ్యది గలదు దాని బ్రహ్మ సంబంధిని గచేయు ప్రౌఢి. ఇది యోగం అంటే. యమాది విషయమైనది ఆత్మ ప్రయత్నమునకధీనమైన సాత్వికపు మనోగతి. మనసుని తీసుకుని వెళ్ళి కొన్ని నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ మొదలైన ఉన్న యమాది నియమాలు అంటారు. వాటిని ఆధారంగా చేసుకుని మనసుని నియంత్రించి తీసుకుని వెళ్ళి పరమాత్మ మీద పెట్టాలి. అలా పెట్టినట్లయితే ఆత్మ ప్రయత్నంబున తనంతట తానుగా కూర్చుని సాధన చేసి సాత్వికపు మనోగతి అయ్యది గలదు. ఒక సాత్వికమైన మానసిక స్థితి ఏదుందో దానిని బ్రహ్మ సంబంధిని గచేయు ప్రౌఢి. యమాది నియమాల ద్వారా దాన్ని తీసుకుని వెళ్ళి బ్రహ్మకి సంబంధించినదిగా చేయడమే యోగం అంటే. యోగం అంటే ఏమిటి? పరమాత్మకి ఈ ఆత్మకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని ఆత్మని తీసుకుని వెళ్ళి పరమాత్మకి కలిపే ప్రయత్నం చేయడమే యోగం అన్నారు. యుజ్యతే కదా యోగం అంటే ఏంటి? కలిపేది అని అర్థం. యోజన చేస్తుంది. దేన్ని యోజన చేస్తుంది? పరమాత్మకి మనం అనుసంధానమై ఉండాలి. అదే శేషి సంబంధం అన్నారు. ఆయన శేషి, మిగిలిన వాళ్ళంతా శేషభావాన్ని పొందాలి. నేననేవాడిని లేనిక్కడ, నాకు ఇక్కడ స్వాతంత్ర్యం లేదు,
ఇక్కడ నడుస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన మీట ఏదో ఎక్కడో ఉంది, ఆయన అక్కడ అది నొక్కితే ఇక్కడ జరుగుతోంది అనే భావన కలిగి నాలో ఏమీ లేదు, చేయగలిగేటటువంటి శక్తి లేదు, ఎక్కడో ఏదో శక్తి ఉండి చేస్తూ ఉంటే నడుస్తోంది అన్న విషయాన్ని తెలుసుకోవటమే ఇది శేషము. నేనెప్పుడూ శేషిని కాదు. శేషి అనేవాడు ఎలా ఉంటాడు? అన్నీ చేయగలుగుతాడు, అన్నీ తనలో ఉంటాయి. శేషాలన్నింటినీ కలిగిన వాడు శేషి. మనం మాత్రం శేషము మాత్రమే. అంటే ఎలా చెబితే అలా నడుచుకునే తత్వం కలిగి ఉండటం. కాబట్టి ఈ ఆత్మని తీసుకుని వెళ్ళి ఆ పరమాత్మకి అనుసంధానం చేయడం బ్రహ్మ సంబంధిని గచేయు ప్రౌఢి. అదే చిన్న విషయం కాదు, చాలా గొప్పది, చాలా కఠినమైనది. దానికి యోగం అన్నారు. ఇట్టి వైశిష్ట్య ధర్మము ఎందేని కలుగా, ఇలాంటి విశిష్టమైనటువంటి ధర్మము ఎక్కడైనా కలిగితే అట్టి యోగంబు కలిగిన, జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి స్థితి వస్తే అలాంటి యోగం ఉన్నవాడినే కదా మనం యోగి అంటాము అంటూ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చెబుతున్నాడు. ఇంకా అడుగుతున్నాడు. ఈయనకి ఇంకా తృప్తి తీరటం లేదు. సరే బాగుంది, అవిద్య గురించి చెప్పావు, అయితే ఈ లోకంలో మనస్సుకి చాలా శుభాన్ని కలిగించేది ఏది ఉందో దాని గురించి కూడా చెప్పు. ఏం చేస్తే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం, ఆ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ కూడా సుఖంగా ఉంటాయి? మనసుకి చాలా మంగళకరమైనది ఏది? మనసును తీసుకుని వెళ్ళి దేని మీద లగ్నం చేయాలి? ఏది సమస్తానికి ఆధారమైనది? దేనిని చింతిస్తే మన దుఃఖాలన్నీ పోతాయి? వాటి గురించి చెప్పు అని మళ్ళీ ఖాండిక్యుడు అడిగాడు. దానికి కేశిధ్వజుడు చెప్తున్నాడు. ముందే చెప్పాను నేను, పరము అన్నాం, అపరము అని రెండు ఉంటాయి. పరబ్రహ్మము అపరబ్రహ్మము అని రెండు. దానికి సమాధానం చెప్తున్నాడు తర్వాత పద్యం. మును నా చెప్పిన రెంటిలో పరమనన్ ముక్తాత్మ దూరంబు ఉపాసనగా వింపనమూర్తము ఇంక పరసంయంబు అబ్జగర్భాదిబద్ధ నికాయంబు అది మూర్తమైనను పరిత్యాజ్యంబు శశ్వత్ త్రిభావనలన్ కూడుట నారు రుక్షునకు అసేవ్యంబు ఈ ద్వయంబున్ తుదన్. పరాన్ని నువ్వు ధ్యానం చేయకూడదు, అపరాన్ని ధ్యానం చేయకూడదు. పరము అంటే ఏమిటి, అపరము అంటే ఏమిటి? ఇక్కడ ఒక తాత్వికమైన విషయం చెప్తున్నాడు. పరము అంటే పరబ్రహ్మము అన్నాం కదా, ఆ పరబ్రహ్మం అంటే నిర్గుణ పరబ్రహ్మము అన్నారు. మొట్టమొదట గుణము లేదు పరబ్రహ్మకి అని చెప్పారు. అంటే రంగు, రుచి, వాసన ఇలాంటివి ఏమీ లేవండి. 3 రోజెస్ టీ లాంటిది పరబ్రహ్మ స్వరూపం అని. ఎలా ఉంటుంది అంటే ఏమో తెలియదు. ఏ రంగు అంటే ఏమీ తెలియదు. ఎలా ఉంటుంది? ఏదో ఒక శుద్ధ సత్వస్వరూపంలాగా ఉంటుంది. ఇది అని చెప్పడానికి లేదు అన్నారు. అది అని చెప్పడానికి లేనప్పుడు దాన్ని ఎలా పెట్టుకుని మేము ధ్యానం చేయాలయా? అందుకే దాన్ని ఏమన్నారు? అమూర్త భావన అన్నారు. యాబ్స్ట్రాక్ట్. ఎవరు ఎలా అనుకుంటే అలా చూడొచ్చు అనమాట. అమూర్తము అంటే యాబ్స్ట్రాక్ట్. బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కాంక్రీట్ కనిపిస్తున్నాడు. మూర్త భావన. 4 తలలు ఉన్నాయండి, 8 కళ్ళు ఉన్నాయి, లెక్కలు వేసుకుంటూ ఉంటే 4 ముక్కులు ఉన్నాయి, ఇలా రకరకాలన్నీ చెప్పొచ్చు. సనక సనందనాది మహర్షులు ఉన్నారు, ఇంకెవరో ఇంద్రుడు, వ్యవహారం, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా మీరు బ్రహ్మలే అనుకుంటే జీవులు మనమందరం కూడా బ్రహ్మలే కదా. ఇంద్రుడికి మనకి తేడా ఏముంది? ఏమీ లేదు. మనమంతా కూడా ఇంద్రుడిలాగే శేషభూతులమే. ఇది మూర్త, అది అమూర్త. అమూర్త రూపాన్ని కూడా మనం ధ్యానం చేయడానికి కష్టం. ఎలా ఉపాసన చేస్తావు? ఏదో ఒక రూపం ఉంటే కదా, దాన్ని పెట్టుకుని పదే 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 అనుకుంటూ ఉంటే మనకేదో చిత్తం ఏదో ఒక సమయంలో మొత్తం దాని మీద ఉంటుంది కదా. ఎందుకని మన చిత్తం అంతా ఇప్పుడు విత్తం మీదే ఉంటుంది కాబట్టి చిత్తాన్ని ఏం చేస్తాం, ఒక చోట పెట్టలేము. అలాంటిది నువ్వు రూపం కూడా చెప్పకపోతే ఎందుకు వచ్చిందయా, మేము చేయలేమంటావు. నిజమే, కాబట్టి అది చెయ్యొద్దు, అది ఉపాసనకి చాలా కష్టమైనది అని చెప్తున్నాడు కేశిధ్వజుడు. చూడండి, మును నా చెప్పిన రెంటిలో, అంతకుముందు చెప్పాడు అయ్యా బ్రహ్మము 2 రకాలుగా ఉంటుంది, ఒకటి పరము అపరము అని అంతకుముందు పద్యంలోనే చెప్తాడు.
పరబ్రహ్మము అపరబ్రహ్మము. అపరబ్రహ్మం అంటే అపర అంటే రెండవది అని అర్థం, అంటే పరము కానిది అంటే సెకండ్ అన్నమాట. అది మునునా చెప్పిన రెంటిలో పరమనన్ ముక్తాత్మ. పరము అంటే ముక్తాత్మయ, అదే పరబ్రహ్మము, దానికి ఏమీ అంటాం. దూరంబు, దాన్ని ఉపాసన చేయాలంటే నీ వల్ల కాదు. ఉపాసన గావింప, అది ఉపాసన గావింప, అది దూరం. దూరం అంటే కష్టం అని అర్థం. అమూర్తము, దానికి ఒక మూర్తి లేదు, ఒక షేప్ అంటూ ఏం లేదు. ఇంకా అపర సంజ్ఞన్న, ఈయన చంపుతాడు. ఇంకా అపర సంజ్ఞాన్ని విడదీసుకోవాలి. అక్కడ ఇంకా పరసంజ్ఞాన్ని ఉంటుంది, అక్కడ అత్వసంధి చేసుకోవాలి. ఇంకా అపర సంజ్ఞన్, ముందు పరం గురించి చెప్పాడు కదా, ఇప్పుడు అపర అంటే ఏమిటంటే అపర సౌమ్యంబు అబ్జగర్భాధిబద్ధనికాయంబు. అబ్జగర్భుడు అంటే బ్రహ్మదేవుడు మొదలైనటువంటి సమూహము అన్నాడు అంతే. అబ్జగర్భాది బద్ధనికాయంబు, వాళ్ళకు ఒక బద్ధమైన రూపం ఉంది, ఇదిగో ఇలా ఉంటారు ఇలా ఉంటారని. అది మూర్తమైనను. అమ్మయ్య, ఇందాక మీరు పరబ్రహ్మాన్ని ఉపాసన చేయడం కష్టం, ఎందుకంటే అది అమూర్తం అన్నారు, యాబ్స్ట్రాక్ట్ అన్నారు, ఇది కాంక్రీట్గా కనిపిస్తున్నారు కదా, నేను బ్రహ్మను పట్టుకుంటాను, ఇంకొకరిని పట్టుకుంటాను అంటే కుదరదు. ఎందుకని? వీళ్ళల్లో కూడా అనేకత్వం అనేది ఉంది. పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పేటటువంటి శబ్దం ఏదో దాన్ని పట్టుకోవాలి, దానికి రూపం ఉన్నదైతే బాగుంటుంది. పరబ్రహ్మం గురించి చెప్పారు, చాలా గొప్పది అన్నారు, బాగుంది, కానీ ఉపాసన చేయడానికి యోగ్యంగా లేదు. అంటే నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేయడం కష్టం. ఆ నిర్గుణ బ్రహ్మకే ఒక గుణాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని సగుణ బ్రహ్మము అన్నారు. దాని దగ్గరికి తీసుకొస్తున్నాడు అనమాట. కాబట్టి అబ్జగర్భాధిబద్ధనికాయంబు, అది మూర్తమైనను. పరిత్యాజ్యంబు, పరిత్యాజ్యము అంటే విడిచిపెట్టదగినది. రూపం కనిపిస్తున్నప్పటికీ అది విడిచిపెట్టవలసినదే. శశ్వత్, వెంటనే త్రిభావనల కూడుటన్. శశ్వత్ అంటే వెంటనే విడిచిపెట్టాలి, అది కనిపించగానే వెంటనే పక్కకు తప్పుకోవాలి. మనం వాళ్ళని ఉపాసన చేయకూడదు. ఎందుకని? అది త్రిభావనలతో కూడుట, 3 భావనలతో ఉంటుంది. దీన్ని మళ్ళీ బోళ్ళంత వేదాంతం ఉంది. 3 భావనలు అంటే కొంతమంది ఉన్నారు బ్రహ్మం మీదే దృష్టి పెట్టేవాళ్ళు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని సనక సనందనాది మహర్షులు అంటారు. త్రిభావనలు అంటే కేవలం బ్రహ్మము మీదే దృష్టి పెట్టిన వాళ్ళు ఒకటి, బ్రహ్మ భావన కలిగి ఉండటం. కొంతమంది ఏమో కర్మ భావన కలిగి ఉంటారు, కొంతమంది బ్రహ్మ కర్మ భావనలు 2 కలిగి ఉంటారు. వీళ్ళు త్రిభావనలు అన్నమాట. ఎవరైతే మూర్త రూపం ఉందో వాళ్ళకి ఈ 3 లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటి జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకని? వాళ్ళు నియామకము సర్వవ్యాపకత్వము అనే లక్షణాలు కలిగిన వాళ్ళు కారు, ఏదైనా చేయగలిగినటువంటి శక్తి సంపన్నులు కారు. అందువలన పరబ్రహ్మాన్ని కూడా అమూర్త రూపాన్ని ఉపాసన చేయకూడదు. పరబ్రహ్మం కాకుండా అపరబ్రహ్మమునుంది, అది త్రిభావనలతో ఉంటుంది కాబట్టి అది మూర్తమైనప్పటికీ కూడా పరిత్యాజ్యము అని చెప్తున్నారు. మరి మీరు అన్నారు కదా ఆ పరబ్రహ్మం అన్నారే, ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత శక్తితో ఉంటుంది, దానికి చెప్తున్నాడు తరువాత పద్యం. ఉండున్ అప్రాణులందు ఒక్కించుక. అప్రాణులు ఉంటాయి, ప్రాణులు కానివి. అప్రాణులు అంటే స్థిర చర అచర అంటాం కదా, అచరమైనటువంటి వాటిల్లో కొంత ఉంటుందట ఆ పరబ్రహ్మ శక్తి. ఒక్కించుక ఆ శక్తి స్థావర శ్రేణిన్, ఆ తరువాత స్థావరాలను కొన్ని ఉంటాయి. అంటే పూర్తిగా ఒక చోట నుంచి ఒక చోటకి నడవలేవు కానీ కదులుతూ ఉంటాయి, వాటిని స్థావరాలు అంటారు. స్థిరంగా ఉండిపోయేవి, ప్రాణాలు లేనివి. మొట్టమొదట ప్రాణాలు లేని స్థితిలో ఉంటుందండి ప్రకృతి జగత్తు. ఆ తరువాత కొంచెం కదిలే స్థితికి వస్తుంది. స్థావరం అంటే స్థిరంగా ఉన్న స్థితికి వస్తుంది. ఆ తర్వాత జంగమాలు అంటారు. జంగమాలు అంటే కదిలే స్థితికి వస్తాయి. మొట్టమొదట అప్రాణుల్లో ఉన్న ఈ శక్తి కొంచెం ఎక్కువగా స్థావర శ్రేణిలో ఉంటుంది. తజ్జాతి కంటే, దానికంటే బాగా వేగంగా కదలలేనివి కొన్ని ఉంటాయి. రోకలి బండ అన్నారు, ఎర్ర రోకటి బండ జర్రి, ఇవన్నీ జాతులు.
క్రిమి కీటకాదులన్నింటినీ చెప్తున్నాడు చూడండి. ఎర్ర రోకటి బండ జెర్రి. క్రిమి వేరు, కృమి వేరండి. క్రిమి అంటే కంటికి కనిపించే ఈగ, దోమ ఇట్లాంటి వాటిని క్రిములు అంటాం. కృమి అని ఇంకొకటి ఉంది. కృమి అంటే కాకు కొమ్మిచ్చి పక్కన రావొత్తిచ్చే కృమి అని ఇంకొకటి ఉంది. అది వైరస్ అనమాట. కంటికి కనిపించింది కృమి, కంటికి కనిపించేది క్రిమి అనమాట. ఎర్రరోకటి బండ జెర్రి. ప్రాణాలు లేని వాటిల్లో ఉన్న శక్తి ఇంకొంచెం ఎక్కువగా స్థావరమైన జీవుల్లో ఉంటుంది. అంటే స్థిరంగా ఉన్నటువంటి జీవులు, అంటే ప్రాణం లేకపోవడం తర్వాత ప్రాణం రావడం. బండరాయి ఉందనుకోండి, దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది, అయితే మనలాగా కనిపించదు. అందులో కూడా పరిణామం ఉంటుంది, దానిలో కూడా కదలిక ఉంటుంది, దానిలో కూడా అణువులు పరమాణువులన్నీ రకరకాలుగా మార్పు చెంది అవి కూడా మారుతూ ఉంటాయి. కానీ మనలో కనిపించినంత వేగంగా అందులో కనిపించదు. కనిపించనంత మాత్రం చేత దాంట్లో ప్రాణం లేదు అని మనం అనుకోవడానికి లేదు అని రామానుజ సిద్ధాంతం చెప్తుంది. అన్నిట్లో ప్రాణం ఉంది, ఆ స్థావర శ్రేణిలో ఉంటుంది. తర్వాత తజ్జాతి కంటే, వాటికంటే ఇంకొంచెం పైమెట్టుకెక్కితే కదిలేవి కొన్ని ఉన్నాయి, జంగమాలు అంటారు. అందులో ఎర్ర రోకటి బండ జెర్రి. రోకటి బండని మీరు చూసి ఉంటారు చిన్నప్పుడు. అది ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా ఎత్తి ముందుకు నడుస్తూ ఉంటుంది. మందిండి, ఆ తర్వాత పాములు, మన్నుని తినేవి. మందిండి అంటే పాములు. ఎర్రరోకటి బండ జెర్రి మందిండి మున్నగు సరీసృపముల. సరీసృపములందు ఇలా ఇలా పాకుతూ వెళ్ళే వాటిని సరీసృపాలు అంటారు. పొట్టతో పాకుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటిల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఆ శక్తి. అంతకంటే ఖగముల యందు, అంతకంటే పక్షుల మీద ఉంటుంది. అంతకంటే మృగావళి యందు, దానికంటే ఎక్కువ జంతువులు ఉన్నాయి కదా, మృగాలు, సింహము ఇలాంటి వాటన్నిటిలో ఆ శక్తి ఉంటుంది. ఊహింపంగా, అంతకంటే ఇంకా దంతి, ఏనుగు, గోముఖ, అది కూడా ఒక జంతువు. పశుతతి, గోముఖ లేదా గో ఆవు మొదలైనటువంటి పశుతతి జంతువులు. అంతకంటే మర్త్య కదంబకములయందు, వాటికంటే మానవ సమూహాలలో, కదంబకము అంటే సమూహం, మర్త్య కదంబకము అంటే మానవ సమూహం. మర్త్య అంటే మోర్టల్ అంటాం ఇంగ్లీష్లో, అదే సంస్కృతంలో మర్త్య. మర్త్య మోర్టల్ అంటే అశాశ్వతమైనది, వీడు శాశ్వతంగా ఉండలేడు. నరుడు అంటే అదే కదా. రా అంటే నిత్యత్వం. నా రా, వీడు బతికే నిత్యత్వం లేదని అర్థం, పేరులోనే ఉంది. నా రా, హీఈస్ నాట్ రా. రా కాడువాడు. రా అంటే ఏమిటి? నిత్యం. ఆ నిత్యత్వం లేనివాడు నరుడు. నేను నరుణ్ణి, నరోత్తముణ్ణి, నరుల్లో గొప్పవాడిని. ఒరే నాయన, అసలు నరకే నిత్యత్వం లేదురా అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఈ అహంకారాలు ఏమీ ఉండవు. ఆ నరుడి నుంచి వచ్చిన స్త్రీలింగమే నారి. ఈవిడేం గొప్పదేం కాదండి. నారి అంటే నరుడి నుంచి వచ్చిందే నారి అనమాట. నరా పుంలింగం, నారి దాని నుంచి వచ్చినటువంటి స్త్రీ ప్రత్యయంతో వచ్చిన పదం, అంతే అది. ఖగముల యందు, అంతకంటే మృగావళి యందు నూహింపంగనంతకంటే దంతి గోముఖ పశుతతినంతకంటే మర్త్య కదంబకముల యందు, అంతకంటే అమ్మ మానవుల తర్వాత గొప్పవాళ్ళు ఎవరు? యక్ష, గంధర్వ, నాగాళి. యక్షులలో ఇంకా శక్తి ఎక్కువ ఉంటుంది, గంధర్వుల్లో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. నాగాళి, నాగము అంటే సర్పాలు. అహి, పన్నగ, భుజగ, భుజంగ, ఇలా 4 జాతులు ఉన్నాయి వాళ్ళకి. ఆ నాగాళిలో ఉంటుంది. అంతకంటే నిలింపులందు, అంతకంటే నిలింపులు అంటే దేవతలు, దేవతలలో ఆ శక్తి ఉంటుంది. అంతకంటే హరిహయునియందు, హరిహయుడు అంటే ఇంద్రుడు, ఆ శక్తి ఇంద్రుల్లో ఇంకా ఎక్కువ ఉంటుందట. అతనికంటే దక్షునియందు, దక్షుడు ఉన్నాడు కదా, అతనిలో ఉంటుంది, ప్రజాపతి ఆయన. అంతకంటే ఆద్యుడు హిరణ్య గర్భునందు, అంతకంటే మొట్టమొదటి వాడు ఉన్నాడు కదా, ఆయన యందు ఈ శక్తి ఉంటుంది అంటూ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇట్టి రూపకోటులెల్లా, ఇవన్నీ ఏదో చెప్పాం కదా, ప్రాణం లేనిది, ప్రాణం ఉన్నది, స్థావరము, జంగమము, ఏదో కీటకాదులు, వాటిని వీటిని, ఇవన్నీ ఏదో వేరు వేరు అనుకోకండి. ఇవన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవి అనేక రూపాలే అన్నాడు. ఇట్టి
రూపకోటులెల్లా, రూపకోటులు కోటి రూపాలు అన్నమాట, కోటి అయిన రూపాలు. దాని విశేషణ ఏదో ఉత్తరపద కర్మధారయ సమాసం అన్నమాట, రూపకోటులు అన్నారు. ఇట్టి రూపకోటులెల్లా అవిష్ణుని తను చెయ్యంబు సొమ్ము. ఇలాంటి జీవులన్నీ కదిలేవి కదలనివి సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆ విష్ణుమూర్తికి శరీరము. అదంతా శరీరం అనుకున్నప్పుడు ఆ లోపల ఆయన ఉంటాడు కాబట్టి అది ఆత్మ. ధరణినాథ ఓ రాజా చెప్తున్నాడు, అతడు ఎలాంటి వాడండి? అచింత్య శక్తి, చింతించడానికి లొంగనటువంటి శక్తి. ఎవరైనా వచ్చి ఈ శక్తి ఇన్ని క్వింటాళ్లే ఉందంటే దానికంటే ఇంకా ఎక్కువ ఉంటాడు. చింతకి అందదు, ఇంత అని చెప్పలేనటువంటి ఒక శక్తి. అఖిల భూతములకు ఆకాశము ఓలె నిండి ఎసగుగాన, సమస్తమైన భూతాలకి అది ఒక పెద్ద ఆకాశంలాగా విస్తారంగా ఉండేటటువంటి శక్తి, అది లొంగేది కాదు. అందువలన ప్రకృతి, ఈ జగత్తు అంటే పరమాత్మకి శరీరము, భగవంతుడికి శరీరము. మున్ను ఎన్నిన పరాఖ్యమునకు ద్వితీయమై విష్ణు సంయునకు ఉర్వీతలేశ హురోగి యోగి హృద్యేయమయ్యొప్పు అమూర్త రూపంబుండు తత్సౌమ్య ప్రాజ్ఞకోటి దాని వచించు. ఇప్పుడు చెప్తున్నాడు, ఇందాక చెప్పాం కదా ఈ పరబ్రహ్మము, దానికి రూపం లేదు, అమూర్తమైనటువంటి రూపం అనామే, దానికే విష్ణువు అని పేరు. అంతటా ఉంటుంది, కనిపించదు, అంతటా వ్యాపించి ఉండేదే రెండోదనమాట. అదే మున్ను ఎన్నిన పరాఖ్యమునకు ద్వితీయమై, ముందు చెప్పినటువంటి ఆ పర అనే బ్రహ్మానికి రెండవది అయి విష్ణు సౌమ్యునకు, విష్ణు అనే పేరు కలిగినటువంటి ఒక తత్వం ఉంది. ఉర్వీతలేశ అంటే ఒక రాజా. యోగి హృదయేయమయ్యొప్పు, ఆ విష్ణుతత్వమే యోగుల యొక్క హృదయాలలో ధ్యేయమై ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అమూర్త రూపం బొండు ఉదరే దక్షిణే పార్శ్వే విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా విష్ణువు అనేవాడు ఉంటాడు. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, నీవార ధాన్యకణం కొన అంత పరిమాణంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న రంధ్రంలో ఆ లోపల ఒక్క దహరాకాశం అని ఉంటుందని మనకి ఉపనిషత్తు చెప్తా. ప్రతి ఒక్కరికి హృదయంలో హోల్ ఉంటుందండి. హోల్ ఉండడం పెద్ద తప్పేం కాదు. ఆ హోల్ లోపల ఒక దహరాకాశం ఉంటుంది, అందులో విష్ణువు ఉంటాడన్నారు. ఎలా ఉంటాడట? అక్కడ ఒక పద్మం ఉంటే ఆ పద్మంలో ఇలా తలక్రిందులుగా ఉన్న పద్మంలో నీవార సూకవత్తన్వి పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అని చెప్పే మంత్రపుష్పంలో అన్నీ ఈ పరమాత్మ స్వరూపాన్నే చెబుతున్నాయి. ఆయన యోగి హృద్యేయమయ్యొప్పు అమూర్త రూపంబు వందున్ తత్సౌన్యన్ ప్రాజ్ఞకోటి దాని వచించు ఏతద్రూపమే సమస్త శక్తులకెల్ల ఆశ్రయత పొంది, ఈ విష్ణువే సమస్త శక్తులకి ఆశ్రయించదగినదై ప్రాగుక్త విశ్వరూప విలక్షణతగాంచి, అంతకుముందు చెప్పినట్లుగా విశ్వరూపము అనే వైలక్షణ్యాన్ని పొందుతుంది. అంటే విశ్వమే ఈ తత్వమై ఉంటుంది. విష్ణువు అంటే ఎక్కడున్నాడండి? ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. దేన్ని చూసినా అదే విష్ణు స్వరూపము, అంతటా ఉన్నాడు అని తెలుసుకోవడం అన్నమాట. అదిగాంచి దానికి ఏ గుణం ఉంది అంటే, గుణం లేదంటే లేదు, ఉంది అంటే సమస్తమైన కళ్యాణ గుణాలు ఉన్నాయని చెప్పాలి. విశ్వరూప విలక్షణతగాంచి కళ్యాణ గుణ విభూతి గరిమదనరి. కళ్యాణ కల్ ఆనా అన్నారు. కళ్యాణం అంటే మంచిని సుఖాన్ని శుభాన్ని ఆనా తీసుకువచ్చేది కళ్యాణం. అంటే లోకం మొత్తానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి గుణాలు. ఆ గుణభూతి, ఆ గుణములే ఐశ్వర్యంగా కలిగిన గరిమన్ గొప్పతనంతో తనది అతి మహత్వంబు చేవెల్గు. ఆ తత్వమే చాలా గొప్ప. మహత్ అంటేనే కాంతి అనమాట, పెద్దదని అర్థం. అలాంటి మహత్తుతో వెలుగుతూ ఉంటుంది. అట్టి శక్తి నలరు బ్రహ్మంబు, అలా శక్తితో ప్రకాశించేటటువంటి బ్రహ్మము దేవ
తిర్యక్ మనుష్య నామ చేష్టావదత్ అవతరణముల చేష్టా మొదలైనటువంటి అవతరణములతో ఆత్మలీల జగత్ ఉపకృతికి కల్పించుచుండు. ఆత్మలీల తనతో జగత్తు ఈ లోకానికి ఏం చేస్తుంది? ఉపకృతిని కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడైతే అవసరమైతే తానే అవతరిస్తూ అనేక రూపాలని పొందుతూ సమస్తమైన కళ్యాణ గుణగణాలతో ఆ విష్ణుతత్వమే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మం నుంచి సగుణ బ్రహ్మం వరకు తీసుకొచ్చాడు. మనం అనుకునే తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని నువ్వు ఒక రూపం కింద భావన చెయ్యి. ఆ రూపం ఎలా ఉంటుందండి? మాకు ఏదైనా ఒక మోడల్ ఉండాలి కదా, నమూనా ఉండాలి కదా. చూసుకో 85వ పద్యం అది. శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాశ్యు దొడ్డ కెందమ్మి కందో ఇవాని అతికమ్రగల్ల భాగా భోగపాలాడ్యు మకరంకరత్న కర్ణికలవాని. అమ్మయ్య చూడండి, ఒడ్డు చేరామనుకోండి, అమ్మయ్య ప్రాణం సుఖంగా ఉంటుంది. కల్లోల సాగరంలో ఒక చిన్న పడవలో వెళ్తూ ఉంటే ఎప్పుడు ప్రాణాలు పోతాయా, ఒడ్డుకి ఎప్పుడు చేరతామా అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన రూపవైభవాన్ని తెలిపే పద్యంలోకి వచ్చేసరికి అంతకు ముందు అన్నీ కొరకరాని కొయ్యల్లాగా అవేమో వాక్యాల్లాగా ఉంటాయి. పద్యాలంటే పద్యాల్లా చదవడానికి ఉండవు, వేదాంతము. ఇప్పుడు చూడండి, భగవత్ స్వరూపాన్ని విగ్రహాన్ని వర్ణించే పద్యం ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాస్యు దొడ్డ కిందమ్మి కందో ఇవాని అతికమ్రగల్ల భాగాభోగ ఫలాఢ్యు మకరంకరత్న కర్ణికలవాని గాంభవోద్యశ్రీవిడంబివృత్త శిరోధి. ఏమిటా సమాసాలు? గాంభవోద్యశ్రీవిడంబివృత్త శిరోధి సిరిపల్చు మత్స పేరురమువాని నతనాభియుత వళిత్రిత యశాతోధరు జానులంబి చతుర్భుజములవాని కరివరకరోరు రుచిర జంఘామనోపల్లవములవాని హైమవసను కిరీట హారాంగదాది కలితు శంకరదాంగాదులు అలరువాని. ఇప్పుడు అన్నారు కదా ఇందాకటి నుంచి, మీరు నిర్గుణ బ్రహ్మము, దానికి కూడా విష్ణు అని పేరు పెట్టారు. అంతటా ఉన్నాడు అంటున్నారు. ఎలా ఉంటాడని చెప్తే సింహాన్ని చూపిస్తే సింహం అనుకో, నక్కను చూపిస్తే నక్క అనుకో, కుక్కను చూపిస్తే కుక్క అనుకో అంటున్నావు. ఇలా దేన్ని పడితే దాన్ని నేను ఎలా మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తానండి, మాకు ఒక రూపం పడేయండి అంటే ఇదిగో రూపం అన్నారు. ఎలా ఉంటాడు? మొట్టమొదట ప్రసన్నమైన ముఖము. శరదిందు, శరత్కాలంలో ఉన్న ఇందు చంద్రుడి యొక్క చకచక అంటే మెరుపు అనమాట. చకచక మెరిసింది అంటారు. చకచకత్, చాకచక్యము అంటే అదనమాట. మెరుపు తీగలాగా అల్లుకుపోయి అన్ని పనులు చేసేవాళ్ళని చాకచక్యము అంటారనమాట. చకచకస్య భావ చాకచక్య, అది ఒక ధ్వన్యనుకరణ శబ్దం అనమాట. శరదిందు చకచక, అది సంస్కృత సమాసంలో మధ్యలో వాడాడు. దాన్ని ధ్వన్యనుకరణ శబ్దాలను ఎలా అయినా వాడచ్చు కదా. శరదిందు చకచక, శరత్కాలంలో ఉన్న చంద్రుని యొక్క చకచకల్ని అంటే ఆ మెరుపుల్ని, ఆ మెరుపులకు ఒక గర్వం ఉంటుంది, నన్ను మించి మెరిచేవాళ్ళు లేరని. నీ బొంద గర్వం, ఆయన ముఖం చూడవయ్యా ప్రసన్నంగా ఉంది. ఆ ముఖాన్ని చూస్తే ఈ శరత్కాలంలో ఉన్న చంద్రుడి యొక్క వెన్నెల్ల గర్వం మొత్తం పటాపంచలైపోతుంది అన్నాడు. అదే అక్కడ సమాసం. శరత్కాలంలో ఉన్న ఇందు చంద్రుని యొక్క చకచక అంటే మెరుపు, ఆ మెరుపు తాలూకు స్మయ అంటే గర్వాన్ని, జిత్ జయించిన, ప్రసన్న ఆస్యు ప్రసన్నమైన ముఖం కలిగిన వాడు. ఆస్యము అంటే ముఖం, ప్రసన్నమైన ఆస్యం కలిగిన వాడు. ఒకటి ఏమంటే ఎంతసేపు ముఖమే చూస్తారా, కొంచెం కళ్ళు చూడండి. దొడ్డ కెందం మీ కందో ఇవాని, దొడ్డ పెద్దవి అయిన, కెంపు ప్లస్ తమ్మి ఎర్రని పద్మాల్లాగా ఉన్న కందోయి వాణి, రెండు కళ్ళు కలిగిన వాడు. పుండరీకాక్షుడు అన్నాం కదా, అదే. అతి కమ్ర గల్ల భాగాభోగ ఫలాఢ్యు, అతి కమ్ర అంటే మనోహరమైన, కమనీయమైన, చూడగానే కమనము అంటే చూడగానే
మనసు దోచుకునే దృశ్యాన్ని కమనము అంటాం. ఆ కమనము నుంచి వచ్చిందే కమనీయము. కమ్ర అంటే అతికమ్ర, చాలా చూడగానే చాలా మనోహరంగా ఉన్న. గల్ల అంటే చెక్కిళ్ళు, భాగ అంటే చెక్కిలి యొక్క భాగాలతో ఆభోగ విశాలమైన. పాల ఆఢ్యు నుదురు కలిగినవాడు అంటే అందమైన చెక్కిళ్ళు, విశాలమైన నుదురు కలిగినవాడు. మకరాంకరత్న కర్ణి కలవాణి, చెవులకు పెట్టుకున్నాడు ఆయన. మకరాంకములు అంటే మొసలి ఆకారంలో ఉన్నటువంటి మకర కుండలాలు అంటారు కదా, వాటిని ధరించి ఉంటాడు. మకరాంకరత్న కర్ణి కలవాణి, కర్ణిక అంటే చెవులు. చెవులకి ఏం పెట్టుకున్నాడు? మకరాంకాలలో రత్నాలు పొదిగినటువంటి మకర రూపంలో ఉన్న దుద్దుల్ని పెట్టుకున్నాడు ఆయన. కాంబవోద్యత్ శ్రీవిడం వివృత్త శిరోధి, శిరోధి అంటే మెడ, కంఠం. ఈ కంఠం ఎలా ఉంటుంది? శంఖంతో పోలుస్తారు. కాంబవ అంటే కంబు, కంబు అంటే శంఖం కదా, శంఖానికి సంబంధించినది కాంబవ. శంభుకి సంబంధించింది శాంభవ అంటారు కదా, విష్ణువుకి సంబంధించిన వైష్ణవ అన్నట్లుగా కంబుకి సంబంధించింది కాంబవ. కాంబవ ఆ శంఖానికి సంబంధించిన ఉద్యత్ ప్రకాశించే శ్రీ, ఒక శ్రీ అంటే ఐశ్వర్యం ఉంది. ఉద్యత్ ప్లస్ శ్రీ, ఉద్యత్ శ్రీ అని షష్చోటి అని ఆ శకారం వస్తుంది, అక్కడ సంధి అన్నమాట. కాంబవ ఉద్యత్ శ్రీ, శ్రీ అంటే శంఖానికి ఉన్న తెల్లని కాంతిని విడంబి ఓడించే, విడంబి అంటే వెనక్కి వెనక్కి తోసి తరిమి కొట్టే. వృత్త గుండ్రంగా ఉన్న శిరోధి కంఠం కలిగినవాడు, అందమైన కంఠం. కంఠాన్ని దేంతో పోలుస్తారు? శంఖంతో పోలుస్తారు. ఇక వక్షస్థలాన్ని చూడండి. సిరిపుల్చు మత్స పేరు రమువాని, లక్ష్మీదేవిని కప్పి ఉంచే సిరిపుల్చు మత్స, లక్ష్మీదేవితో సమానంగా ఉన్నటువంటి పేరు ఉరమువాని, కౌస్తుభము అనేటటువంటి ఒక మణి ఉంది కదా, మత్స అంటే ఆ మణితో కూడినవాడు. అలాంటి పేరు ఉరము అంటే పెద్ద విశాలమైన వక్షస్థలం కలిగినవాడు. నతనాభియుతవళి త్రితయ శాతోదరు, ఆయనకి ఉదరం ఉందండి, పొట్ట. అది ఎలా ఉంది? శాత అంటే చాలా సన్నగా ఉంది, అందంగా ఉంది. దాని మీద 3 వళులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజపురుష లక్షణాలు అంటారు. నతనాభియుత, నత లోతైనటువంటి నాభి బొడ్డుతో కూడిన, వళిత్రితయ ఆ పొట్ట మీద ఇటు అటు 3 రేఖలు ఉంటాయన్నమాట, వాటిని వళిత్రితయము అంటారు. వాటితో కూడిన శాత ఉదరుడు, సన్నని నడుము కలిగినటువంటి వాడు. జానులంబి చతుర్భుజములవాని, జానువుల వరకు మోకాళ్ళ వరకు వ్యాపించినటువంటి పొడవైన 4 భుజాలు కలిగినవాడు. కరివర కరోరు, కరివర కర ఊరువులు, ఆయన తొడలు ఎలా ఉంటాయట? ఏనుగు తొండాల్లాగా గొప్పగా ఉంటాయి. కరివర శ్రేష్టమైన ఏనుగులాగా. ఆ ఏనుగు యొక్క కర అంటే తొండంతో సమానమైనటువంటి ఊరువులు కలిగినవాడు. రుచిర జంఘా మనోజ్ఞు, రుచిర కాంతివంతమైన జంఘా పిక్కలతో మనోహరంగా ఉండేవాడు. సమత పొందిన పదపల్లవములవాణి, ఆయన 2 పాదాలు సమానంగా ఉంటాయట. అది ఆయనకి మాత్రమే ఉంటాయి, పరమాత్మకు మాత్రమే. మన పాదాలన్నీ సమానంగా ఉండవు, మన సమకాలికులం కావు. ఒకటి పొట్టు ఒకటి పొడుగు ఉంటాయి. సమానమైన కాళ్ళు కలిగిన వాళ్ళు సమకాలులు, అంతే కదా. మనం సమకాలులు ఎవరూ కారన్నమాట. ఏమవుతారు అంటే ఒక పాదం చిన్నదో చితకదో ఉంటుంది, కొలుచుకుంటే మనకి కంటికి కనిపించదు. కానీ సేవ్యౌ సుప్రభాతంలో చెప్తారు కదా, అదే ఆయన పాదాలు ఒకదానికి ఒకటి, దీనికి అది పోలిక దానికి ఇది పోలిక. మన పాదాలని కానీ మన కళ్ళని కానీ మన చేతుల్ని కానీ ఒకదానికొకటి పోలిక వేయలేం, ఎందుకని 2 సమానంగా ఉండవు. ఎంతో కొంత సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యత్యాసం ఉంటుంది. అలా ఉండనటువంటి 2 పద పల్లవాలు కలిగినవాడు. సమత పొందిన అంటే సమానంగా ఉన్న పల్లవములవాని, పల్లవాలు అంటే చిగుళ్ళ లాంటి పాదాలు కలిగినవాడు. హైమవసను, బంగారం లాంటి వస్త్రాన్ని కలిగినవాడు. అంటే పట్టు వస్త్రం కట్టుకుంటాడు కదా, పట్టు పీతాంబరం.
కిరీటహార అంగదాది కలితు, కిరీటాన్ని, హారాన్ని, అంగదము అంటే భుజగీర్తులు, వాటన్నింటినీ ధరించినవాడు, కలితుడు అంటే కూడినవాడు, శంఖ రథాంగాదులు అలరువాని, శంఖము రథాంగము అంటే చక్రం, శంఖము చక్రము ఈ రెండింటినీ ధరించి అలరాడేవాడు. ఇది మీకు ఆయన స్వరూపం చెప్తున్నాం. ఇది సగుణ బ్రహ్మము యొక్క రూపము, దీన్ని మీరు ఆరాధన చేయాలి అని కేశిధ్వజుడు చెప్తున్నాడు. శ్రీ విష్ణుని గతి చింతింపవలయు, ఇదండి మీరు చేయాల్సింది. ఇది రూపాన్ని చూపించాం. ఇది నిర్గుణ బ్రహ్మం నుండి సగుణ బ్రహ్మానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి అంటే ఈయన. నిర్గుణ బ్రహ్మంలో చెప్పినప్పుడు విష్ణువు అంటే ఏమిటి? అన్నిట్లో ఉన్నాడు. కీటకంలో కీటకంలా ఉన్నాడు, మృగంలో మృగంలా ఉన్నాడు, ఆకాశంలో ఆకాశంలా ఉన్నాడు, రాయిలో రాయిలా, రప్పలో రప్పలా ఉన్నాడు. అది విష్ణు స్వరూపమే. అది గుణము లేనిది. ఇది సగుణం. ఆరాధన చెయ్యాలి అంటే గుణం ఉన్నదాన్నే తీసుకోవాలి. శ్రీ విష్ణున్ ఈ గతి చింతింపవలయు, విష్ణుమూర్తిని ఈ రకంగా చింతించాలి. ఎలా? తన్మయుడయి, తన్మయత్వంతో ధ్యానం చేయాలి. తన్మయత్వం అంటే ఏమిటి? తత్మయము తన్మయము అన్నారు. దాని మీదే మనం దృష్టి పెట్టడం తన్మయం. శ్రీ విష్ణుని గతి చింతింపవలయు, తన్మయుడై యోగి క్రమంబుతోడ ఒక్కయంగమె మున్ను చిక్కలో భావించి అది దృఢంబగుటయు అవలియంగకము మరి చింతింపగాదగు. ఏమండి, మొత్తం ఆ రూపాన్ని మనసులో పెట్టుకోకండి. మొట్టమొదట స్వామికి సంబంధించిన ఒక అంగాన్ని మీద మీరు ఏకాగ్ర బుద్ధిని పెట్టండి. మొట్టమొదట పాదాలు లేదా నేత్రాలు, ఒక ముఖమో, ఆయన హస్తమో, మీ ఇష్టం అన్నారు. ఏదో ఒక అంగాన్ని ముందు మొదలు పెట్టండి. అది పూర్తిగా మీ మనసంతా నిండిపోయిన తర్వాత మిగిలిన అంగాల మీదకి వెళ్ళండి అని చెప్తున్నాడు కేశిధ్వజుడు. చూడండి, శ్రీ విష్ణుని గతి చింతింపవలయు, తన్మయుడయి యోగి క్రమంబుతోడా. సాధనలో ఇదొక మార్గం. ఒక్క యంగమే మున్ను చిక్కలో భావించి, ఒక అంగం ముందు లోపల చిక్కేలాగా భావన చేసి, అది దృఢంబగుటయు, అది బాగా మీలో నాటుకున్న తర్వాత అవలియంగకము మరి చింతింపగాదగు, మిగిలినటువంటి అంగాలని తర్వాత మీరు చింతన చేయాలి. అట్టి అభ్యాసంబు వలన, అలాంటి అభ్యాసం వలన అయ్యవయవి, ఆ ప్లస్ అవయవి, అవయవి అంటే అవయవాలు కలిగిన వాడు అవయవి. మొట్టమొదట పాదాలు పట్టుకున్నారు, ఆ తర్వాత హస్తాలు పట్టుకున్నారు, ఇలా ఏదేదో చేస్తున్నారనుకోండి. ఈ అన్ని అవయవాలు కలిగిన వాడు అవయవి అంటే ఆ పరమాత్మ. మరి నడచిన ఉన్న మానక ఎద్దియేనియు చేయుచున్నను మదిపాయడేని. అలా క్రమక్రమంగా పూర్తి స్వరూపం మీ మనసులో ఉంటే, ఎప్పుడో దేవాలయంలో ఉన్నప్పుడు లేదా ఉదయం పూట దేవుని మందిరంలో ఉన్నప్పుడో కాదు, మీరు నడిచినా, కూర్చున్నా, పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ అంటాడు కదా ప్రహ్లాదు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పరమాత్మ స్వరూపం కనుక మన మనసులో ఉంటే, ఆ అవయవి అన్నాడు. ముందు అవయవాల్ని ఎంచుకోండి, తర్వాత పూర్తిగా ఆయనలు కనుక లోపల ఉన్నట్టయితే. నడచిన ఉన్న మానక ఎదియేనియు చేయుచున్నను మది పాయడేని, మనసులో ఆయన విడిచిపెట్టకుండా ఉంటే అప్పుడేమొస్తుంది మీకు? అతని సామ్యంబుగని ముక్తుడగు. అలా ఎవరైతే చింతన చేస్తారో వాడు అతని సామ్యాన్ని పొందుతాడు, అంటే విష్ణువు అయిపోతాడు. దాన్ని సాయుజ్యము, సాయుక్, అందులో కలిసిపోవడం. సాలోక్యము అంటే సాలోకము, అంటే ఆయన ఏ లోకంలో ఉంటాడో ఆ లోకంలో ఉండడం. ఆయన మా లోకంలో ఉంటాడు కాబట్టి మా లోకంలో ఉన్నామండి, మాది కూడా అదే మా లోకం కాదు. సా ఆలోకము అంటే ఆయన్నే నిరంతరం చూసే అవకాశం రావడం. చూసే అవకాశం కంటే ఆయనలో కలిసిపోయే అవకాశం ఇంకా గొప్పది కదా. అంటే మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత, కొంత పుణ్యం చేస్తే సామీప్యానికి వెళ్తాడు. ఇది కూడా ఒక మోక్షమే అన్నారు. సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము చివరిదనమాట. ఆయనలోనే చివరికి ఆయన విష్ణువు అయిపోతాడు. అతని సామ్యం బుగని ముక్తుడగు
సురాదిభేద సంజనక అజ్ఞానము ఏదన్. సుర ఆది భేద సంజనక అజ్ఞానము. ఇదిగోండి వీళ్ళు దేవతలండి, ఈయన ఇంకొకరండి, ఇంకొకరండి, ఈ జీవులండి, ఇలాంటి భేదం ఏదో ఉంటుంది కదా. ఈ అజ్ఞానము ఏదన్. పరమాత్మకి మిగిలినటువంటి దేవతలకి భేదం తెలియాలన్నారు. అంటే విష్ణువు అనే పేరు ఉన్నంత మాత్రాన అందరూ విష్ణువులు కారు అంటే ఇక్కడ విశిష్టాద్వైతాన్ని ప్రతిష్టాపన చేయటం కదా. మిగిలినటువంటి దేవతలందరూ వేరు, ఈయన వేరు అనే భేదము మీకు పోవాలి. సుర ఆది భేద సంజనక. సురలు మొదలైనటువంటి దేవతలకి సంబంధించిన భేదాన్ని కలిగించే దాని నుంచి పుట్టినటువంటి అజ్ఞానము ఏదన్. ఆ అజ్ఞానం అంతా పోయేలాగా నాశనం అయిపోయిన తర్వాత పిదపన్ అలము కళ్యాణ గుణముల హరికి తనకు లేని భేదము ఎవ్వాడు కల్పింపగలడు. అప్పుడేమవుతాం? కళ్యాణ గుణాలకు నిలయమైనటువంటి ఆ హరికి ఈ జీవుడికి భేదం అనేది ఉండదు. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య తేడాని ఎవడు కల్పించగలడు? ఎవరి వల్ల కాదు. అంటే జీవుడే చివరికి హరిగా మారతాడు. ఇది భగవంతుణ్ణి మనం ప్రార్థించవలసినటువంటి విషయం అంటూ విష్ణుమూర్తే పరదైవం అని ప్రతిష్టాపన చేయడం కోసం విష్ణు చిత్తుడు పాండ్యరాజు సభలో పాండ్యరాజును ముందు పెట్టి ఈ ఖాండిక్య కేశిధ్వజ సంవాదాన్ని పెట్టి కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గం గొప్పది. మొట్టమొదటి కృతయుగంలో కర్మలు మాత్రమే చేసేవారు, అక్కడ భగవంతుడు అనేవాడు లేడు. యజ్ఞం చేస్తే అదే యజ్ఞో వైసహ అన్నారు, యజ్ఞమే భగవంతుడు. వాళ్ళ కర్మని చేయడమే భగవత్ తత్వం, భగవత్ ఆరాధన. ఇంకా వేరే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కాలంలో యుగాలు మారేసరికి మెల్లిగా తర్వాత ఏమొచ్చింది? జ్ఞానము. కర్మ చేస్తూ ఉంటే ఎలాగయ్యా? అసలైన విషయం తెలుసుకోకుండా కర్మ చేస్తూ పోతే ఉపయోగమే ఉంది? దానికి సంబంధించిన ఆ యజ్ఞమే భగవంతుడు అన్నావు కదా, ఆ భగవంతుడిని నువ్వు తెలుసుకో అన్నాడు. దానికి జ్ఞాన మార్గం అని వచ్చింది. కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి ఎందుకు వెళ్ళారంటే కర్మ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయి. ఇదిగోండి ఆవుకు దొరకాలి, ఆ దొరికిన ఆవుని ఏ పులో తినేసింది అనుకోండి, ఏం చేయాలో తెలియదు, ఇవన్నీ మధ్యలో ఆగిపోతాయి. అందువల్ల జ్ఞానం అనుకోండి పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుని చాలా హాయిగా కాలక్షేపం చేయొచ్చు అనుకోండి, బాగానే ఉంది. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే తెలుసుకోవడం బాగుంటుంది, చెప్పినా సరే అర్థం కాదు. ఇప్పుడు ఇంతలా చదువుకున్నాం, మనకేం తెలిసిందంటే ఏమీ లేదన్నమాట. పరబ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోవడం ఆ జ్ఞానం అంటే బాబోయ్ మా వల్ల కాదండి, మీరు కూర్చోబెట్టి ఇలా వేదాంతం చెప్పేస్తే మేము పారిపోతాం అని అందరూ పారిపోయారు. అప్పుడు మళ్ళీ మహర్షులు, నాయన రండ్రా బాబు, మీకు ఈ జ్ఞానము పరబ్రహ్మము ఈ గొడవలన్నీ ఏమీ వద్దు. ఏం చేస్తారు మీరు? భక్తుడిగా ఉండండి, భక్తిని కలిగి ఉండండి అంతే. జ్ఞానానికి భక్తిగా ఉండడానికి జ్ఞానం అక్కర్లేదుగా. జ్ఞానం ఎప్పుడు కావాలి? ఆయన దేవుడా కాడా, ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేసినప్పుడు జ్ఞానం వస్తుంది. అసలు జ్ఞానానికి అతీతంగా ఉండి నమ్మే ఒక పరబ్రహ్మతత్వం అనేది ఉంది, దానికి నేను భక్తుణ్ణి ఉంటాను అన్నావు అనుకో, గొడవలేదు. అప్పుడు నువ్వు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, యజ్ఞయాగాది క్రతువులు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ముందు కర్మ సిద్ధాంతం, తర్వాత జ్ఞానం వచ్చింది. జ్ఞానం కూడా అందరినీ అలరించలేకపోయేసరికి అప్పుడు భక్తి అనేది పెట్టారు. బాగుందండి, భక్తి గురించి చెప్పారు, మేము కూడా ఎంతసేపు ఉంటాం భక్తులవని. మిగిలినవన్నీ ప్రాపంచికమైన బంధనాలు ఉంటాయి కదా. ఇప్పుడు 9:30 అయిపోగానే మా పనులేవో ఉంటే వెళ్ళిపోవాలి, ఇక్కడే కూర్చుండిపోతామా? కూర్చోలేం కదా. మమ్మల్ని వదిలితే బాగుండని మనసులో ఎన్నిసార్లు అనుకున్నామో మీకు తెలియదు. కానీ ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. కాబట్టి ఒక్క క్షణం భక్తుడిగా ఉండటం అంటే ఎంత కష్టం మీరు అనుభవిస్తే తెలుస్తుంది, చెప్పడం చాలా సులభం అంటారు. అప్పుడు మళ్ళీ పాపం మహర్షులు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళంతా దయాస్వరూపులు కాబట్టి పదే భక్తుణ్ణి అనుకుని దేవాలయాల చుట్టూ ఆయన్ని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి ఎందుకయ్యా ఇదేమీ చేయొద్దు, నువ్వు ప్రపత్తి అని ఒక మార్గాన్ని నీకోసం చెప్తున్నావు. ప్రపత్తి అంటే ప్రకృష్టం పద్యతే ఇది ప్రపత్తి. ఒక్కసారి నువ్వు గట్టిగా అయ్యా నేను నీవాడిని అని సరెండర్ అయిపోయి ఇంక వదిలేసే. నువ్వు రోజు గుళ్ళకెళ్ళక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టద్దు, పూజ చేయొద్దు, హరి అని కూడా అనుకోవద్దు. నువ్వు ప్రహ్లాదుడు కావక్కర్లా, ధ్రువుడు కావక్కర్లా, జనక మహారాజులాగా యజ్ఞాలు చేయక్కర్లా, ఏమీ చేయక్కర్లేదు. ఒక్కసారి పూర్తిగా నువ్వు ఆయనకి చెందిన వాడిని అని అనుకో. దాన్ని శరణాగతి అన్నారు, ప్రపత్తి అన్నారు. రెండు ఇంచుమించు ఒకటే, చిన్న తేడాలు ఉన్నాయి. ప్రపత్తిలో ఒక భాగమే శరణాగతి అనమాట. ఆ ప్రపత్తిలో కొన్ని భాగాలు ఉన్నాయన్నమాట.
ఆనుకూలస్య వివర్జనం, ఏదో ప్రాతికూలస్య వివర్జనం, ఆనుకూలస్య సంకల్పం. అంటే మనకి అనుకూలంగా ఉన్న వాటిని, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నమ్మడానికి అనుకూలంగా ఉన్న వాటన్నింటినీ పట్టుకో, వ్యతిరేకంగా ఉన్న వాటిని విడిచిపెట్టు. భరన్యాసము అన్నారు. భరన్యాసం అంటే నీ నెత్తి మీద ఒక బరువు ఉందనుకో, ఆ బరువుని తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు. భరముని న్యాసము అంటే ఉంచటం. ఒకసారి పెట్టిన తర్వాత ఆయన మోస్తాడో కింద పడేస్తాడో నీకు అనవసరం. ఒకసారి పెట్టి నా బరువు మోస్తున్నావా లేదా అని కిటికీలోని చూసి అటు చూసి ఇటు చూసి చెయ్యొద్దు. చేస్తే దాన్ని దించేస్తాడు, మళ్ళీ నువ్వు ఎత్తుకోవాల్సిందే. దీనికే ప్రపత్తి అని ఒక మార్గం పెట్టారు. అంటే ఒక్కసారి నమ్మి భరన్యాసం చేసి, అంటే నీకు సంబంధించిన సమస్తమైన పనులు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ నీవే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నేను ఊరికే అలా ఉంటాను అంతే అని పూర్తిగా నమ్మి ఆయనకి సరెండర్ అయిపోతే చాలు. ఇది ప్రపత్తి అని పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్, అప్డేటెడ్ వెర్షన్ 2.0 ఏం నడుస్తుంది? ప్రపత్తి. ఇక్కడ వరకు వచ్చిందనమాట వేదాంతంలో. ఈ ప్రపత్తికి కూడా సీనియారిటీ ఉంటుందన్న. అంటే ఆయన మీద ఒకటేదో నమ్మకం పడేశారు మీరు. అయ్యా నాకు సంబంధించినవన్నీ నువ్వే చూసుకో, నాకేదో ఒక రోగం వచ్చింది ఇది నువ్వే చూసుకో అని ఒకసారి చెప్పేశావు. మళ్ళీ ఒక 15 రోజులు పోయిన తర్వాత టెస్ట్ చేయించి, అంతకుముందు భరన్యాసం చేశాను కదా ఇప్పుడు తగ్గిందా లేదా నువ్వు టెస్ట్ చేసి మళ్ళీ చూసి ఆయన అడిగావు అనుకో, అంతకుముందు ఇదిగో నాకు 150 ఉంది షుగర్, ఇప్పుడు 170 వచ్చింది అన్నావు అనుకో, నువ్వు తగ్గలేదన్నావు అనుకో, పోయింది, నీ సీనియారిటీ మొత్తం పోయింది, మళ్ళీ భరన్యాసం చేసుకోవాలి. నెక్స్ట్ ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత తగ్గించుకుంటాడో పెంచుకుంటాడో ఆయనది అనే నమ్మకం నీకు ఉండాలి. అంటే ఏమిటి? నువ్వు ఆయనకి ఇస్తున్నావు కానీ మళ్ళీ స్వామ్యత్వాన్ని నువ్వే పుచ్చుకుంటున్నావు. మీరు తీసుకొచ్చి ఒక పండు ఇచ్చారు, మంచి దానిమ్మ పండు నిన్ను ఇచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చి అయ్యా పండు ఎలా ఉందండి తిన్నారా? అది తింటానో ఎవరికి ఇచ్చుకుంటానో నా ఇష్టం, అది మళ్ళీ ఆ పండు మీద నీకు వ్యామోహం ఏమిటి? ఇదే మనం చేస్తాం. ఒకసారి ఇక్కడి నుంచి విడిచిపెట్టేసిన తర్వాత మనది అయిపోయింది, ఆయన ఏం చేసుకుంటాడో ఆయనది అనే నమ్మకం నీకు లేదు. లేనప్పుడు ఆ ప్రపత్తి ఫెయిల్ అయిపోతుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం చేత కట్టుబడిన వాడికి ఇంకో అస్త్రం వేస్తే చూడండి, అది పట్టుకోదని రామాయణంలో ఒక వృత్తాంతం ఉంటుంది. అలాగే ఒక్కసారి ప్రపత్తి చేసిన తర్వాత మళ్ళీ ప్రపత్తి చేస్తే మొదటి ప్రపత్తి పోతుంది, సీనియారిటీ మొత్తం పోయి మళ్ళీ నీ అకౌంట్లో ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడు భగవంతుడే నిన్ను రక్షిస్తాడు అని భరన్యాసం చేయాలి అని చెప్పారు. సో ఇక్కడికి మనకి జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం ద్వారా పరబ్రహ్మస్వరూపము, మనం అనుకున్నటువంటి ఆ బ్రహ్మము సాక్షాత్తు నారాయణుడే, ఆయనకే విష్ణుమూర్తి అని పేరు. ఆయన ఎలా ఉంటాడండి? టెస్ట్ మోనియల్స్ అవన్నీ కూడా చెప్పేశాడుగా. ఇలా కిరీటం పెట్టుకుంటాడు, శంఖచక్రాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పడం దేనికి? మరి నిరూపించాలి కదండి. ఆయన ఎలా ఉంటాడు అంటే చెప్పాలి కదా. అందుకని అది కూడా చెప్పి ఈయనే నిర్గుణ బ్రహ్మంగా అలా ఉంటాడు, ఈయనే సగుణ బ్రహ్మము, ఈయన ఇలా ఆరాధన చెయ్యాలి అంటూ ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకుని పాండ్యరాజు సభలో విష్ణు చిత్తుల వారు శ్రీ విష్ణువే పరదైవం అనే ఒక తత్వాన్ని ఆయన ప్రతిష్టాపన చేశారు. అది తృతీయాశ్వాసం అక్కడికి సమాప్తం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.